హౌ గ్రేట్ ఈస్ దై గుడ్నెస్. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు. నీకు స్తోత్రం. ఈరోజు నీ సన్నిధిలో నీ ఆలోచన స్వీకరించుటకై మరలా మేము చేరి రావడానికి నీవు మాపై చూపిన ఈ ప్రేమకే నీ కృపకే మేము స్తుతిస్తున్నాం, నిన్ను గణపరుస్తున్నాం. ఆయా ప్రాంతంలో ఉండిన వారమై ఉండినను నీ పిల్లలుగా, నీ రాజ్య వారసులుగా, పెళ్లి కుమార్తె సంఘముగా మాకు నీ సన్నిధిలో నీ పాదములో చేరి రావడానికి నీవు మాపై చూపిన నీ దయకే నీ ప్రేమకే నీకు స్తోత్రం. యజమానుడ, మా హృదయంతో మాట్లాడమని అడుగుచున్నాం, మమ్మల్ని సరి చేయమని అడుగుచున్నాం. మేము తీసుకున్నటువంటి తీర్మానంలోనికి తిరిగి రావడానికి ఒకసారి కూడా కృప అనుగ్రహించమని అడుగుచున్నాం. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మమ్మల్ని సంపూర్తిగా నీకు సమర్పిస్తూ అన్నిటికీ కృతజ్ఞత చెల్లిస్తూ నీ ఆలోచన కొరకు వేచి ఉంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అతి త్వరలో రానయ్యున్న ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున లైవ్లో వీక్షిస్తున్న మీలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వ వందనములు తెలియజేస్తున్నాను. మరి ఒకసారి కూడా కలిసి దేవుని స్తుతించుటకు దేవుడిచ్చిన ఈ మంచి అవకాశంకై నేను దేవుని స్తుతిస్తున్నాను, దేవుని ఘనపరుస్తున్నాను. దైవిక ఉద్దేశములు, దైవిక చిత్తములు, దైవిక సత్యములు గ్రహించుటకు పరిశుద్ధ దేవుడు మనపై కృప చూపిస్తున్నారు. ఆయన నామంకే మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రార్థించుకొని ఉంటే ప్రవర్తిస్తున్న ఒక దేవుడు మన కొరకున్నారు. స్తుతించటానికి మనసుంటే స్థితిగతులు మార్చివేసిన ఒక దేవుడు మన కొరకున్నారు. ఆమేన్. అర్పణ మనోభావం ఉంటే అద్భుత కార్యములు చేస్తున్న దేవుడు సజీవుడే. ఆయన నేడు కూడా మీ కొరకు అద్భుత కార్యం చేస్తారు. హల్లెలూయా. మహిమపరుచుకొని ఉంటే మహిమలో నిన్ను చేర్చుకుంటారు ప్రభు. హల్లెలూయా. అందుకొరకు ప్రార్థనతో, స్తుతులతో, ఆరాధనతో దేవుని సన్నిధిలో ఉండండి. వాక్య భాగం వింటున్నప్పుడు ఆమేన్, ఏ ఏరియాలో దైవిక క్రియ జరగవలసి ఉన్నదో దేవుని వాక్యం ఆమేన్ అని చెప్పుకొనుచు స్వీకరిస్తూ అది మీకు మీలో స్థాపింప చేయండి. పరిశుద్ధ దేవుడు మనతో ఈరోజు మాట్లాడను గాక. దేవునికి స్తోత్రం. అనేక ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని సంఘం ఆలయం అనే బిల్డింగ్లోనికి పోవడానికి కుదరలేదు అని విచారపడుతున్నటువంటి వారు అనేకులు ఉన్నారు. స్తోత్రం. ఆమేన్, ఆమేన్. సో విచారపడుతున్న వారు అనేకులు ఉండటం వలన నేను ఈ యొక్క విషయం వారి గురించి చెప్తున్నాం. దేవుని ఆలయం మనమే, జీవము గల దేవుని మందిరం మనమే. మనం చేరి రావడానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చి ఉండవచ్చు ఈ కాలమందయు. కానీ ఈరోజు చేరి రావడానికి కుదరకపోయినను ఇలా కొన్ని సౌకర్యములు దేవుడు ఇచ్చారు కదా, అందుని బట్టి దేవుని స్తుతించండి. ప్రతి సంఘ సభ్యులు కూడా వారు ఉన్న స్థలములో వారి దేవుని ఆలయములై, దేవుని మందిరమై ప్రార్థించువారై ఉందురుగాక అని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. కలిసి వచ్చి ఆమె సంఘముగా చేరి రావడం మానకుడి అని బైబిల్లో ఉంది. సో చేరి రావడానికి అవకాశం దొరుకుతున్నప్పుడల్లా మనం చేరి వద్దాం. ఈరోజు చేరి రావడానికి సాధ్యం కాలేదు అన్నది ఏదో లోభముగా లేదా ఏదో ఒక ఇబ్బంది కలిగిందని ఆలోచించాల్సింది లేదు. ఆమేన్. దేవుడు మన మేలు కొరకే
అన్నీ చేస్తున్నారు. కానీ ఆయన మేలుతో మన తృప్తిపరిచే దేవుడు అయి ఉన్నారు గనక ఈ లాక్డౌన్ మన మేలు కొరకే. దేవునికి స్తోత్రం. అందుని బట్టి దేవుని మహిమపరుస్తూ ఉండండి, దేవుని స్తుతిస్తూ ఉండండి, దేవుని ఘనపరుస్తూ ఉండండి. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఐ థింక్ లైవ్ స్ట్రీమింగ్లో ఏదైనా ఇబ్బంది ఉన్నదా నాకు తెలియదు. ఐ సీయింగ్ సమ్ డిస్ట్రాక్షన్స్ హియర్. మేబీ నెట్వర్క్ ఏమైనా ప్రాబ్లం ఉన్నదా అని తెలియదు, బట్ ఐఎమ్ సీయింగ్ ఇన్ స్పీడ్ ఆల్సో. వాట్ అవుట్ మేబీ, ఐ హోప్ ఎవ్రీథింగ్ విల్ బి సెట్ రైట్ ఇన్ జీసస్ నేమ్. దైవిక కార్యం కనుక, దైవిక ఆలోచన స్వీకరించుటకు మన దేవుని సన్నిధిలో సిద్ధమవుదాం. దైవిక మహిమ మనపై దిగి వచ్చును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధ బైబిల్ నుండి 2-3 వాక్య భాగములు మనం చదువుతూ మనము ప్రారంభిద్దాం. లూకా సువార్త 22వ అధ్యాయం. లూకా సువార్త 22వ అధ్యాయం. కొన్ని వాక్య భాగం చదువుతూ, ప్రారంభంలో చదువుతూ మనము ముందుకు వెళ్దాం. ఎందుకంటే కొన్ని విషయం ఎక్కువగా నేను ఈరోజు చెప్పాలని ఆశించాను. మనకు సాయంకాలం మనకి బైబిల్ క్లాస్ ఉంది, నేను దాని కొరకు కూడా సిద్ధపడవలసి ఉన్నది కనుక అది తక్కువ సమయంలోనే చెప్పాలని ఆశతోనే ఉన్నాను. దైవ చిత్తం నెరవేరును గాక. లూకా సువార్త 22వ అధ్యాయం, చాప్టర్ 22, 22వ అధ్యాయం 14వ వచనం నుండి మనం 14 కాదు, కొంచెం కూడా వెనక్కి వెళ్ళటం మంచిది గనక. లూకా సువార్త 22వ అధ్యాయం మొదటి వచనం నుండి మనం చదువుతాం. మొదటి వచనం, చాప్టర్ 22. పస్కా అనబడిన పులిని రొట్టెల పండుగ సమీపించెను. కంటిన్యూ చేయండి అమ్మా, కంటిన్యూ చేయండి. సమీపించెను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఎలాగు చంపింతుమని ఉపాయం వెతుకుచుండిరి. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. గనుక వాడు వెళ్లి ఆయనను వారికి ఎలాగూ అప్పగింపవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. స్తోత్రం. అక్కడ మనం ఈ 2-3 రోజు క్లాసులో చేరి వస్తున్నటువంటి వారికి తెలుసు, మనం నేర్చుకున్నటువంటి అంశం ఏమిటంటే మొదటి సంఘములో వారి మొదటి ప్రేమ, వాళ్ళలో ప్రారంభంలో ఉండిన ప్రేమ ఎలా చల్లారిపోవడానికి కారణమాయనో. నెక్స్ట్ మనం చూసింది ఏమిటంటే సాతాను సమాజపు వారు ఎలా ఆలయములు ప్రవేశించనో, ఈ విషయంలన్నీ మనం చూస్తూ ఉండను. ఇక్కడ యేసుక్రీస్తు వారితో ఉన్నటువంటి 12 శిష్యుల్లో ఒకరైన యూదా ఇస్కరియోతులో సాతాన్ ప్రవేశించను అని రాసి ఉంది. దట్ మీన్స్ ఒక పీరియడ్ కొరకు సాతాన్ వెళ్ళిపోయి ఉండను, ఆ పీరియడ్ తర్వాత మరలా ప్రవేశించను. అందుకే నేను ఈ విషయంలన్నీ మనం నేర్చుకుని వస్తున్నాం. అంత ఈజీగా వచ్చి సాతాన్ ఒకరిలో ప్రవేశించడు. ఆమేన్. స్తోత్రం. దొంగ ఒక ఇంటిలో ప్రవేశించాలంటే, ఒక ఇంటిలోనికి రావాలంటే, దొంగకి ఎవరు దొంగలారా ఈ రూటు వెళ్ళేటప్పుడు ఒకసారి నా ఇంటికి వెళ్ళండి అని చెప్పి బోర్డు రాసి పెట్టనక్కర్లేదు. దొంగ వస్తాడు. కానీ దొంగ రావటానికి, దొంగ లోపలోనికి వెళ్ళడానికి అతనికి వెల్కమ్ అవసరం లేకపోయినను గ్యాప్ ఉందా అని చూస్తాడు. అతను ఏం చూస్తాడంటే ఎక్కడైనా ఓపెనింగ్ ఉందా, ఫస్ట్ ఆ ఇల్లు చూస్తాడు. ఇల్లు బాగానే ఉందా, దీని లోపలికి వెళ్తే ఏదైనా దొరుకుతుందా అని చూస్తాడు. అని చూసిన తర్వాత ఎక్కడైనా గ్యాప్ ఇదల్లో ఈ ఇంట్లో ఉందా, కిటికీ ఏమైనా ఓపెన్ చేసి పెట్టి ఉందా, ఆ కిటికీ ఫ్రేమ్ అయినా, ఫ్రేమ్ అయితే స్క్రూ ద్వారా ఆ కిటికీ ఫ్రేమ్ తీయడానికి అవుతుందా, లేదా డోర్ వీక్గా ఉందా, లేదా మనుషులు ఎంతమంది ఉంటున్నారు, ఇట్లా అనేక విషయం అతను స్టడీ చేస్తూనే ఉంటాడు. వెంటనే స్ట్రైట్ వచ్చి అలా ఎంటర్ అవడు. కొంచెం కాలం ట్రై చేస్తూ ఎక్కడ గ్యాప్ దొరుకుతుందో ఆ గ్యాప్లోనే వాడు లోపలికి ఎంటర్ అవుతాడు. ఇదే రీతిలోనే అపవాది. కారణం యోహాను సువార్త 10:10 దొంగ దొంగలించుటకును చంపుటకును నాశనం చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు అని చెప్పి, నేనైతే మీకు జీవం ఇచ్చుటకు సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నానని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. సో దానికి అర్థం ఇది,
సాతాను గురించి చెప్పినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు దొంగ అన్నాడు, దొంగలించడానికి వస్తున్నారని. దొంగ ఎలాగ ట్రై చేస్తున్నాడో అదే రీతిలో ఏదైనా ఛాన్స్ ఉన్నదా అని వెతుకుతూ వచ్చినప్పుడు 12 ట్రై చేసినను యూదా ఇస్కరియోతును దొరికాను. సో యూదా ఇస్కరియోతు దొరకడానికి కారణం యూదాలో ధనాపేక్ష ఉండను, ధనాపేక్ష అన్ని కీడునకు మూలం. స్తోత్రం. సో ఒక ఛాన్స్ దొరకగానే ఆ ఛాన్స్లో అపవాది లోపలికి ఎంటర్ అయ్యాడు. లోపలికి ఎంటర్ అయ్యి అతను ఏం చేస్తున్నారంటే ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి యేసుని అపజెప్పుటకు ఉన్న విషయం చెప్పి వారు సంతోషించారు. అతనికి కొంచెం డబ్బులు ఇస్తామని వారు మాట అయింది, డిస్కషన్ అయింది. 6వ వచనం చూడండి. ఓకే, 5, 6. జనసమూహం లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయం వెదకుచుండెను. ఆమేన్. అప్పగించుటకున్న సమయం జనసమూహం లేకుండా, కానీ జనసమూహం ఉంటే యేసుని ప్రవక్త అని కొందరు నమ్ముతున్నారు, కొందరు మెస్సియా అని నమ్ముతున్నారు, కొందరు మంచి ఒక బోధకుడుగా నమ్ముతున్నారు. అందు నిమిత్తం జనులు ఆయనతో పాటు గుంపుగూడి ఉండేటప్పుడు తీసుకుంటే కలవరం అవుతుంది అని తెలిసినందున జనులు లేనప్పుడు ఏదైనా ఒక సమయంలో పట్టుకోవాలని వారన్నీ ప్లాన్ చేసి ఉండను. ఇక కంటిన్యూ చేయండి. 7వ వచనం. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహానును చూచి మీరు వెళ్ళి మనం భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. Then came the day of the unleavened bread, when the Passover must be killed. పస్కా ఒకసారి చదవనమ్మా. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా. ఓకే, పులియని రొట్టెల దినము రాగా పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా. ఓకే, నేను యాక్చువల్లీ 1 by 1 ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉంది, బట్ ఐ విల్ జస్ట్ గో స్ట్రైట్ అవే టు వన్ కాన్సెప్ట్ ఓన్లీ ఈరోజు. అక్కడి నుంచి కొన్ని విషయంలోనికి వెళ్తాను. ఈ విషయం మర్చిపోవద్దు. అండ్ ఐ ఎన్కరేజ్ జెడ్జిఎం చర్చ్, అపోస్టలిక్ చర్చ్ టు రిమైండ్ మీ అబౌట్ దిస్. కానీ ఇక్కడ ఒక విషయం మనం నేర్చుకోవాల్సింది ఉంది. బట్ ఇప్పుడు అది నేర్పించడానికి నేను ట్రై చేస్తే కొన్ని అంశం కట్ అయిపోతుందేమో సమయ పరిమితిని బట్టి నేను అక్కడ చూపించకుండా అది దాటి వెళ్తున్నాను. 8లోనికి ఎంటర్ అవుతున్నాను. అంటే ఆ పీరియడ్ వచ్చినప్పుడు అనేది మాత్రమే చూపిస్తూ 8వ వచనంలోనికి. యేసు పేతురును యోహానును చూచి మీరు వెళ్ళి మనం భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని. మనం భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడి అన్నారు. యాక్చువల్లీ ఇది పస్కా ఒక రోజులో కాదు, యేసుక్రీస్తు వారు పస్కా ఆచరిస్తున్నారు అన్నది నేను ఇప్పుడు మీకు తెలియజేయాలి. మనకి ఇంతకు ముందు పోయిన ఆదివారం మనం ఒక విషయం తెలుసుకున్నాం. మట్ల ఆదివారం అన్నది ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రయాణం చేసుకుని వచ్చినటువంటి ఆ డేట్. దానియేలు ప్రవక్తకి బాబిలోన్లో ఉన్నటువంటి సమయం దేవుడు ఇచ్చినటువంటి ప్రవచనం నెరవేరుతున్న డేట్ ప్రకారం ఉండను. ఆ డేట్ ప్రకారం ఏప్రిల్ నెల 6వ తారీఖు రావలసి ఉండను. 6వ తారీఖు కరెక్ట్గా వస్తేనే ఆ డేట్ కంప్లీట్ అవుతున్నది. ఇదే రీతిలో వారు ఆచరించుకొని వచ్చినటువంటి డేట్ ఉండను. పస్కా అన్నది ఇశ్రాయేల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆచరించవలసిన ఒక విషయం. పస్కా పశువును వధించుట అన్నది ఇశ్రాయేల్లో ఖచ్చితంగా ఎంత మాత్రమును తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఉన్న ఆచార అనుష్ఠితమైన కార్యం. కారణం ఏమిటంటే పస్కా పశువు వధింపబడిన తర్వాతనే, పస్కా అని మాట అర్థం పాస్ ఓవర్ ల్యాంబ్ వాస్ బీన్ స్లెయిన్, దెన్ ఓన్లీ దే వేర్ డెలివర్డ్ ఆర్ దే వే బీన్ రిడీమ్డ్ ఆర్ బ్రాట్ అవుట్ ఆఫ్ ద క్యాప్టివిటీ ఆఫ్ ద ఈజిప్ట్. ఐగుప్తులో ఉన్న బంధకాల నుండి వారికి విడుదల దొరకడానికి కారణం పస్కా పశువును వధించినందున. సో వారికి దొరికిన విడుదలను గురించి వారు ఆచార అనుష్ఠితముగా ఆ కార్యక్రమం జ్ఞాపకం చేస్తూ వస్తూనే ఉండను. సో ఆ ప్రకారం అయితే పస్కా పశువు వధింపబడవలసినటువంటి రోజు ప్రకారం చూస్తే అది శుక్రవారం రోజే. కానీ ఇక్కడ శుక్రవారం రోజు కాదు, మనం కౌంట్ చేసుకుని వస్తే బుధవారం అని మనకు కనిపిస్తుంది. బుధవారం రోజు యేసయ్య చెప్తున్నారు మనం పస్కని ఆచరిస్తామని అంటున్నారు. సో కరెక్ట్ అయిన డేట్లో కాకుండా యేసుక్రీస్తు వారు పస్కాను ఆచరించేటకు ఒక రీజన్ ఉండను. అది జస్ట్ ఒక అవుట్లైన్లో నేను చెప్తాను. ఇశ్రాయేల్లో ఉన్న చట్టం నేను చెప్పాను, ప్రతి ఒక్కరు పస్కా ఆచరించాలి. ఫ్యామిలీగా కూర్చొని ఇంట్లో ఉన్నవారు అందరూ కలిసి కూర్చొని ఆ పశువును వధించి అందరం కలిసి రౌండ్గా కూర్చొని రొట్టె ద్రాక్షారసం అన్నీ పెట్టి ఒక కప్పులో ద్రాక్షారసం కొంచెం మార్చి పెడతారు, ఒక రొట్టె ఒక గుడ్డలో
కవర్ చేసి మార్చి పెడతారు. అలా సెపరేట్ చేసి పెట్టిన తర్వాత మెస్సీహా కొరకు ఉన్నది అని వీళ్ళు మార్చి పెడతారు. కొన్ని సమయంలో ఏలియా కొరకు అని చెప్పుకొని మార్చి పెడుతున్న ఒక సాంప్రదాయం, ఒక ఆచారం వారికి ఉండను. ఇది మనం ఎక్కువగా ప్రభు బెల్లోనికి వస్తున్నప్పుడు ఎక్కువ స్టడీ చేస్తున్న విషయం. 15 స్టెప్స్ ఇన్ హోలీ కమ్యూనియన్ అనేది ఒకసారి క్లాసుగా జడ్జి అపోస్తలిక్ చర్చిలో అరేంజ్ చేసి ఉన్నాను కూడా. ఏదైనాను ఇప్పుడు దాని డీటెయిల్స్లో కాకపోయినను పసుకాను ప్రతి ఒక్కరూ ఆచరించాలి. అది సమాజంలో చేరి ఆచరించుకోవచ్చు, ఇంట్లో ఆచరించుకోవచ్చు, ఎక్కడ ఉండినా వారు అక్కడ ఆచరించాలి. కానీ ఆ సమయమున పసుక ఆచరింపవలసినటువంటి సమయం వారి ఇంటిలో ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే, ఇంట్లో ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే, మరణిస్తే, ఇక్కడ స్టక్ అవుతుంది, దట్స్ వై ఐ వాస్ కన్ఫ్యూజ్డ్. ఓకే, మరణిస్తే అపవిత్రం, అశుద్ధి, అంటే శవం ఇంటిలో ఉంటే అశుద్ధి కనుక అపవిత్రం ఉన్న సమయంలో పసుక ఆచరించడానికి వీల్లేదు. అందుకొరకు వారు ఆ రోజుని మార్చిపెట్టి, ఆచారం ఉంది కనుక ఆ రోజును మార్చిపెట్టి వేరొక రోజు కంపల్సరీ ఆచరించాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్, పస్కా ఆచరింపవలసిన అదే రోజులో ఒక వ్యక్తి చనిపోయిన అనుకోండి, ఆ రోజు వారు ఆచరించకూడదు. కానీ ఇది విశేషమైన ప్రశస్తమైన కార్యం. సో ఇది ఒక వ్యక్తి చనిపోయిన ఆ రోజు ఆచరించకూడదు. అప్పుడు ఏం చేస్తారంటే ఆ వ్యక్తిని సమాధి చేసిన తర్వాత లేకపోతే ఒక పర్టికులర్ సమయమును నియమిస్తారు. ఆ సమయంలో వారు పస్కా ఆచరించవలసి ఉన్నది ఇంట్లో ఉన్నవారు అందరం కలిసి. ఈ రీతిలో లేదా అపవిత్రమైన ఏదైనా వాళ్ళు ముట్టిన తర్వాత దీన్ని జరిపించడానికి వీల్లేదు. ఇక వేరొకటి ఏమిటంటే పస్కా ఆచరిస్తున్న అదే రోజున చాలా ఇంపార్టెంట్ అయిన ఒక కార్యక్రమం ఉన్నది అని ముందుగానే వారికి తెలిసి ఉంటే, ముందుగానే వారికి తెలుసు అని అనుకోండి, ముందుగా వారికి తెలిసి ఉంటే స్వాభావికముగా వారు ఏం చేసుకోవచ్చు అంటే అప్పుడు వాళ్ళు పస్కాను ఒకరోజు ముందుకు కానీ ఒకరోజు తర్వాత కానీ మార్చుకోవచ్చు. కానీ వారు అది చేయాల్సింది. సో ఇట్స్ ఓకే, ఐఎమ్ నాట్ బాదరింగ్ అబౌట్ ఇట్ బికాస్ ఇట్స్ కమింగ్ దేర్ లైవ్. ఓకే, సో అందుకొరకు ఆ ఆచారమును జరిపించుటకు సాధ్యమవుతుంది. ఇప్పుడు జరుగుతున్న కార్యం, యేసు చెప్తున్న విషయం ఏమిటంటే పస్కాను ఆచరించుటకు యూదులు చేయాలి. సో యేసుక్రీస్తు ధర్మశాస్త్రం కొట్టివేయట్లేదు, నెరవేరుస్తున్నారు. అందుకు ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నది ఏమిటంటే పస్కా ఆచరించవలసి ఉన్నది అందుకు. కానీ శుక్రవారం వచ్చేటప్పుడు, ఆ రోజు వచ్చేటప్పుడు యేసయ్యకి అక్కడ యేసే పస్కాలో పస్కా పశువు యేసే అంటగా లోక పాప భారం మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా రానై ఉన్నవారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యేసే కార్యం చేస్తున్నారు. సో యేసు ఇక్కడ చెప్తున్న ఒక వర్డ్ ఉంది 8వ వచనములో, చదవండమ్మా. యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనం భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. వారు మేమక్కడ సిద్ధపరచగోరుచున్నామని ఆయన అడుగుగా, మేమెక్కడ సిద్ధపరచగోరుచున్నామని ఆయన అడగగా ఆయన, ఇదిగో మీరు పట్టణములో ప్రవేశించినప్పుడు నీళ్లకుండ మోసుకొని పోచున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానునితో చెప్పుడి. అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పాను. ఇది యాక్చువల్లీ అన్ని వాక్యములోను నీళ్ళ కుండ పట్టుకుని రావటంలో అర్థం ఉంది. అతని వెనకాల వెళ్ళి చేరుతున్న చోట్ల అదన్ని అడుగుతున్నారు. ఎక్కడ అని ఏ పరిచయం లేని ఒక వ్యక్తిని పట్టణంలో పోయి అడిగితే అతడు సిద్ధపరచి ఉన్న వెల్ ఫర్నిష్డ్గా ఉన్నటువంటి ఒక హాల్ మీకు చూపిస్తారని అనటం. ఆ హాల్లో పోయి సిద్ధపరిచారు అంటే మనకి ఇది చదువుతున్నప్పుడు అన్నీ ప్రీ ప్లాన్ ఆఫ్ గాడ్, ప్రీ అరేంజ్మెంట్ ఆఫ్ గాడ్ మనకు అర్థమవుతూ ఉంటుంది. యేసే వెంటనే ఇప్పుడు కార్యం చేయటం కాదండి. ఆయన ముందుగానే సమస్తము మన కొరకు సిద్ధపరుస్తున్న దేవుడు. ఆయన సిద్ధపరిచి ఉన్నారు. దేవుడు తను ప్రేమించి వారి కొరకు సిద్ధపరిచినది ఏ కన్నుకు కనిపించలేదు, ఏ చెవికి వినపడలేదు, ఏ హృదయంకు గోచరం కాలేదని వాక్యం చెప్తున్నప్పుడు హీ హాస్ ఆల్రెడీ ప్రిపేర్డ్ అని నమ్మండి. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. ఆయన ఆల్రెడీ సిద్ధపరచి ఉన్నారు. స్తోత్రం. అన్ని విషయం బికాస్ దట్స్ వై గాడ్ యేసే చెప్తున్నాడు, మీరు వెళ్ళు,
జస్ట్ ఒబే మై కమాండ్, నేను చెప్పిన మాటకి లోబడి మీరు వెళ్తే చాలు, నెరవేరుతుంది. నీకు వెళ్ళటానికి మనసు ఉంటే, అపోస్తులైనటువంటి దేవుని సేవకులైనటువంటి వారికి నేను ఈ విషయం ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. వెళ్ళటానికి మనసుంటే అన్నీ సిద్ధపరిచి పెట్టి ఉన్నారు ప్రభు అనే విషయం మీరు పూర్తిగా నమ్మండి. దేవునికి స్తోత్రం. సో ఇప్పుడు వెల్లుడి అని చెప్పారు, వారిని పంపించారు. వారు వెళ్ళి ప్రభు చెప్పిన అదే రీతిలో కనిపిస్తున్నారు, అన్ని వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత 14వ వచనం, ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని. అక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్న ఆ వర్డ్ ఏమిటంటే, ఇది నేను ఈ పస్కాను భుజింపవలనని నేను ఎంతో ఆశపడ్డాను. అంటే ఇది నెరవేరవలసి ఉన్నది కనుక యూదుడు వలె సాంప్రదాయానుసారంగా, సాంప్రదాయాన్ని వర్డ్ కరెక్ట్ కాదు, వారికి ఉండిన ధర్మశాస్త్రానుసారంగా, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయమే ఇది మర్చిపోకూడదు, ఆచరించుము అని బైబిల్లో ఉంది. అంటే పాత నిబంధన అనుసారమైనటువంటి యూదులందరికీ, ఇశ్రాయేల్ ప్రజలందరికీ ఉన్నటువంటిది పస్కాను ఆచరించవలసి ఉన్నాను గనక అది ఆచరించుటకు, అది జరిగించుటకు నేను ఆశించాను. బికాస్ నేనును దానిలో పార్ట్, నేను అది చేసే తీరాలి. కానీ నేను శ్రమ పడగ మునుపు, బికాస్ నేనే ఆ పశు అనేది నిరూపింపబడబోతున్నది. బట్ అలా వెళ్ళేటప్పుడు నాకు సాధ్యం కాదు కనుక ఇప్పుడు నేను ఆ ధర్మశాస్త్రం నెరవేర్చాలి అని చెప్పుకొని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నేను భుజింపవలసిన నేను ఆశపడ్డాను. నెక్స్ట్, అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూనూ దాని భుజింపనని మీతో చెప్పుచున్నానని. ఆ తర్వాత దేవుని రాజ్యములో ఇది నెరవేరుతుంది. అంటే నేను యాక్చువల్లీ అన్నీ చెప్తున్నప్పుడు ఇంకా చెప్పాలి చెప్తున్నప్పుడు ఇట్ ఈస్ ట్రూ. కారణం అనేక ఎక్స్ప్లెనేషన్స్ కావాల్సిన విషయములు. దేవుని రాజ్యంలో 2 యాంగిలే. ఒకటి, ఈ భూమిలో దేవుని రాజ్యం స్థాపింపబడినప్పుడు ఉన్నటువంటి యేసుతో కూడా జరగబోతున్నటువంటి ఒక విందు, 1 థింగ్. నెక్స్ట్, దేవుని రాజ్యమై మార్చబడుతున్న దైవజనం ఈ భూమిలో ఉన్నప్పుడు వారు చేరి వస్తూ జ్ఞాపకం చేసుకొని చేస్తున్న ఒక ప్రభు బెల్లారాధన. నెక్స్ట్, నిత్య రాజ్యములో మనకు దొరకబోతున్న ఒక విందు. ఈ 3 విషయములు ఉన్నాయి. ఎనీహౌ నేను అది ఆశించాను. ఇక దేవుని రాజ్యములో భుజించు వరకు భుజించను అని చెప్పి 17వ వచనం, ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి అని చెప్పి ఇచ్చారు. అప్పుడు అర్థం, మీరు పంచుకోండి అంటే యేసు త్రాగలేదు. కంటిన్యూ. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షారసం త్రాగనని మీతో చెప్పుచున్నాను. నేను త్రాగను అని చెప్పారు స్ట్రాంగ్ గా. కంటిన్యూ. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయుడని చెప్పాను. అర్థం, ప్రభువైన యేసుక్రీస్తు వారు గిన్నె ఇచ్చిన తర్వాత యూదా వెళ్ళిపోయాను అని బైబిల్లో నేను వేరే సువార్తలోనికి వెళ్తూ ఉంది, నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళట్లేదు. కానీ ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఏమిటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఫస్ట్ గిన్నె తీశారు, ఆ తర్వాత రొట్టె పంచారు, ఆ తర్వాత కంటిన్యూ చేయండి. రొట్టెలు పంచిన తర్వాత ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తం వల్ల క్రొత్త నిబంధన, ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. స్తోత్రం, ఆమేన్. సో యేసుక్రీస్తు వారు లూకా దాన్ని మెన్షన్ చేస్తున్నప్పుడు అక్కడ చెప్తున్న విషయం ఏమిటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఫస్ట్ గిన్నె తీసిచ్చారు, ఆ తర్వాత రొట్టె విరిచారు, ఆ తర్వాత మరలా గిన్నె తీసిచ్చారు, తర్వాత యేసయ్య చెప్తున్నటువంటి విషయముల్ని అక్కడ మెన్షన్ చేస్తున్నారు. కానీ అది మెన్షన్ చేసినటువంటి సమయమున అక్కడ యూదాను పంపేరు అని మనకు కనిపించదు. కానీ మనం వేరే సువార్తలోనికి వెళితే గిన్నెలో రొట్టె ముంచి ఇచ్చిన తర్వాత యూదా ఇసుకుని వెళ్ళిపోయిన కనిపిస్తుంది. అర్థం, యూదాకి గిన్నె నుండిలో ముంచి ఇచ్చారు. యాక్చువల్లీ గిన్నెలో ముంచి ఇవ్వటం అనేది ఈ గిన్నె కాదు, వేరొకటి కూడా ఉన్నాయి. అంటే వారికి చేదుగా ఉన్న ఒక వస్తువులో, అంటే ఒక చారులో ముంచి రొట్టె ఇచ్చుట అన్నది
ఈ పసుక అనేది ఆచరిస్తున్నప్పుడు వారికి ప్రైమరీ పార్టే. కారణం ఏంటంటే చేదు అనుభవములో మన పితరులు ఇశ్రాయేల్లో బానిసత్వంలో వెందగాల్లో ఉండను అనేది తెలియచేయుటకై ఆ కార్యక్రమం వారి ఆచారానుసారంగా చేస్తూ ఉండను. నేను ఇక్కడ నుంచి అగైన్ కంటిన్యూ చేస్తున్నాను. తర్వాత యేసయ్యకి జరిగినటువంటి విషయంలోనికి వెళ్ళబోతున్నాం. మనం 22వ అధ్యాయం 39 నుండి చదువుదాం. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. యేసుక్రీస్తు వారు వెళుతున్న ఒలీవ కొండ, ఆ కొండ గెత్సెమన తోట. గెత్సెమన అని మాటకి అర్థం ఒలివ్ ప్రెస్ అని అర్థం, అనగా వైన్ ప్రెస్, లేకపోతే ఈ ఒలివ్ తీసుకుని వచ్చి అక్కడ ప్రెస్ చేసి నూనె తీస్తున్నటువంటి ప్రెస్ చేస్తున్న స్థలం అని అర్థం. ఇందుకు ముందు 3G అండ్ ఇదిలో ఒక మెసేజ్ చెప్పి ఉన్నాను, గెత్సెమన గబ్బద గొల్గోతా అని ఒక మెసేజ్. ఐ థింక్ అది ఆల్రెడీ యూట్యూబ్లో ఉండవచ్చు. అది కూడా ఒకసారి మీరు వింటే కొంచెం కూడా ఎక్స్ప్లెనేషన్స్ మీకు దొరకటానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆ తోటకి వెళ్ళారు. అక్కడ వెళ్ళినప్పుడు యేసయ్య 40వ వచనం కంటిన్యూ చేయండి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యుద్ధ నుండి రాతివేత దూరం వెళ్లి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పెను. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యూదా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన ఎగబోవు దానిని చూచి, ప్రభువా కత్తితో నరకుదుమా అని ఆయనను అడిగిరి. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికెను. అయితే యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేసెను. యేసు తన్ను పట్టుకొన వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయ అధిపతులతోనూ పెద్దలతోనూ, మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గుదేలతోనూ బయలుదేరి వచ్చితిరా? నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. పేతురు దూరముగా వారి వెనక వచ్చుచుండెను. ఆ తర్వాత పేతురు గురించి ఉన్న విషయంలో ఉన్నది మనం 63 నుండి చదువుదాం. యేసును పట్టుకుని మనుష్యులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని ఆయనను అడిగి ఆయనకు విరోధముగా ఇంకనూ అనేక దూషణ వచనములాడిరి. ఉదయము కాగానే ప్రజల పెద్దలను ప్రధాన యాజకులను శాస్త్రులను సభ కూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకుని పోయి, నీవు క్రీస్తు అయితే మాతో చెప్పుమనిరి. అందుకు ఆయన, నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు, అదియుగాక నేను మిమ్మును అడిగిన ఎడల మీరు నాకు ఉత్తరము చెప్పరు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహాత్మ్యము గల దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడగనని వారితో చెప్పెను. అందుకు వారందరూ, అట్లయితే నీవు దేవుని కుమారుడవా అని అడుగగా ఆయన, మీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పెను. అందుకు వారు, మనకిక సాక్షులతో పని ఏమి, మనము అతని నోటి మాట వింటిమి గదా అని చెప్పిరి. అంతట వారందరూ లేచి ఆయనను పిలాతు నొద్దకు తీసుకొని పోయి, ఇతడు మా జనమును తిరుగుబడ ప్రేరేపించుచు
కైసరునకు పన్నీయవద్దనియు తానే క్రీస్తను ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరం మోపసాగిరి. స్తోత్రం. నేను 1 by 1 ఇది చదివించడానికి ఉన్న కారణం, ఈ విషయములు కొంచెం మనం అనేక రీతిలో మన మెసేజెస్లు విని ఉండవచ్చు, సందేశములు అనేకం. ఈరోజు అయితే చూస్తే అందరూ ఇదే సబ్జెక్ట్, యేసుక్రీస్తు అని సిలువ వేసిన సబ్జెక్ట్ మాత్రమే ఈరోజు ప్రసంగిస్తారు. ఇదన్నీ మనం విని ఉండవచ్చు. బట్ లూకా సువార్తలో రికార్డెడ్ అయినటువంటి కొన్ని విషయములు మాత్రం ఈరోజు మీకు చూపించాను. యేసయ్యను అక్కడి నుంచి పిలాతు దగ్గర తీసుకుని, మత్తయి సువార్త మనం చదివితే కొంచెం కూడా ఎక్స్ప్లెనేషన్స్ దొరుకుతుంది, కొంచెం కూడా డీటెయిల్ విషయం దొరుకుతుంది. యేసుక్రీస్తు వారిని ప్రధాన యాజకుల వద్దకు తీసుకుని పోయారు, హెరోదు వద్దకు తీసుకుని పోయారు, పిలాతు వద్దకి మారి యేసయ్యను తీసుకుని వెళుతున్నటువంటి సమయం వీరందరూ ఎదురు చూసిన విషయం ఏమిటంటే, యేసు దేవుని కుమారుడా కాదా? యేసు దేవుని కుమారుడైతే ఏదైనా ఒక అద్భుతములు అక్కడ చేస్తారు, కాకపోతే ఆయన సాధారణ ఒక మనిషి. కారణం, యేసు బోధిస్తున్న బోధ యూదులకి యాక్సెప్టబుల్ కాదు. యూదులకు కావాల్సింది మత అనుసారమైన ఆచార కార్యక్రమం జరగాలి. యేసు ఆచారం కాదు, వాక్యముకు లోబడి అనుసరించాలని నేర్పిస్తూ ఉండను. ఇందు నిమిత్తం యేసుని లేకుండా చేస్తేనే వారు ఆచారానుష్ఠితమైన కార్యక్రమాలు చేసుకొని ఆలయంలోనికి ఆదాయం తీసుకుని రావచ్చు, ఇన్కమ్ తీసుకుని రావచ్చు అన్నదే వారి కాన్సెప్ట్. యేసు ఇలా ప్రకటించడం మొదలు పెడితే అందరూ యేసు వెనకై మారిపోతే వారే దేవుని మందిరం అనే రీతిలో వారు ప్రార్థన చేసుకుని వారు దేవుని ఆరాధించు వారమై మారిపోతే వీరు ఎదురు చూసిన రీతిలో ఆలయముకి ఏమీ దొరకదు, ఆలయములో వారు వచ్చి చేరరు, ఆలయంలో పని చేస్తున్న వారికి ఇబ్బంది అవుతుంది. ఇతర మతస్థులు ఎలాగనైతే పౌలు కాలములో పౌలును చెరవేయటానికి, పౌలును చంపించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వారందరూ కలిసి చెప్పిన మాట ఇదియే, మన వ్యాపారం నష్టం అవుతుంది, ఈయన ఇలా చేయుట వలన మనకు నష్టం కలుగుతుంది, అందుచేత ఇది పెర్మిట్ చేయకూడదని ఎలాగనైతే పౌలుకు వ్యతిరేకంగా వారు మాట్లాడినో ఒక రీతిలో ఆలోచిస్తే అదే కాన్సెప్టే వీరికి కూడా ఉండను. యేసుని లేకుండా చేయాలి. ఈ లోకం వ్యతిరేకిస్తున్నది మొత్తం సత్యసంధంగా యేసు కొరకు నిలబడుతున్న వారిని, వాక్యమును సత్యసంధంగా బోధిస్తున్న వారిని లేకుండా చేయాలనియే లోకం ప్రయత్నిస్తున్నది. కానీ ఈ తరుణములో సత్యముకు సాక్షులమై నిలబడుతున్నటువంటి దేవుని సంఘముకు నేను మనవి చేస్తున్నాను, ఏది నిజమైనది, ఏది సత్యమైనది, ఏది యథార్థమైనది, ఏది వాస్తవమైనది, ఏది వెలుగైనది, ఏది దేవుని వాక్యమైనది, అది పాటించు వారికి ప్రతిఫలం ఇవ్వటానికే ప్రభు అని యేసుక్రీస్తు మేఘారూఢుడై రాబోతున్నారు. గనుక మనకొక తీర్మానం ఉండాలి, మనకొక సమర్పణ ఉండాలి. ఈ వాక్య భాగం అని వింటున్నప్పుడు యేసులో ఏ మిస్టేక్ అయినా ఉన్నదా, యేసు ఏదైనా చెయ్యమని చెప్పారా? కొన్ని ఏరియాలో మనం చూసినప్పుడు కత్తి ఉండాలి అని చెప్తున్నప్పుడు అది ఎందుకు కొరకని అక్కడ ప్రవచనంలో రాసి ఉన్నది, ఆయన కూడా అక్రమకారులలో ఆయనను లెక్కించాను అనే వాక్యం నెరవేరుటకు మాత్రం కత్తి పట్టుకోమని చెప్పారు, కానీ కత్తితో నరకమని యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా చెప్పలేదు. కారణం, ప్రవచనంలో లేఖనంలో ఉన్నది అదే రీతిలో నెరవేర్చుకొని రావాలి. నెరవేర్చుకొని వస్తేనే వాక్యంకైనా లోబడుతున్నారు, వాక్యంకైనా లోబడితేనే దైవిక నీతి నెరవేరుతుంది. నీతి మందుడై ఆయన మార్చబడుటకై వాక్యం నెరవేర్చుటకు యేసు లోడ్ అని చెప్తున్న కుమారుడుగా సమర్పణ కలిగిన వారుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉండను. యేసుక్రీస్తు వారిని తీసుకుని వచ్చి ప్రశ్నిస్తూ వారు అడిగినప్పుడు యేసు మీద మోపటానికి వారు కొన్ని చెప్పారు, కైసరుకు పనులు ఇవ్వటం వద్దు అని ఈయన చెప్పారని అబద్ధ సాక్షులను తీసుకుని వచ్చి ఆయనకు వ్యతిరేకంగా నేరం మోపినను అది ఏది చెల్లలేదు. చివరికి వారు చెప్పిన విషయం ఇది, ఈయన దేవుని కుమారుడు అన్న కారణం దేవుని కుమారుడు అని చెప్పటం దైవ దూషణగా వారు భావిస్తూ ఉండను. అందునిమిత్తం యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని చెప్తుంటే ఆదిమ మానవుడైన ఆదాం దేవుని కుమారుడని ఇదే లూకా రాసి పెడుతున్నారు. లూకా సువార్తలోనే మనం చూస్తే మనకు కనిపిస్తుంది, లూకాయే రాసి చెప్తున్నారు ఆదాం దేవుని కుమారుడు. యేసుక్రీస్తు వారు మాత్రం కాదు దేవుని కుమారుడు, ఆదాం కూడా దేవుని కుమారుడే. కానీ ఆ దేవుని కుమారుడని ఆ లెవెల్ నుండి
అపవాది కుమారుడని లెవెల్లోనికి బాప్టిజం ఇచ్చి యోహాన్ చెప్తున్న ఒక మాట ఉంది, సర్పసంధానమా. ఎందుకు సర్పసంధానం చెప్తున్నానంటే ఏదైనా తోటలో సర్పం వచ్చి తన కుయుక్తి చేత అవును మోసపోయి జడానుసారంగా శరీరానుసారంగా మారిపోయి పుట్టినటువంటి పిల్లల వలె ఈ భూమిలో మొత్తం అటువంటి పిల్లలే పుడుతున్నారు. గనుక ఆ రీతిలో కాకుండా నిబంధన అనుసారంగా అబ్రహాముకు పుట్టి విశ్వాసానుసారంగా వాగ్దానానుసారంగా వచ్చినటువంటి తరము వారి వలననే దేవుని సంధానములై మార్చబడవలసి ఉన్నది. మారు మనసు పొందాలి, దేవుని రాజ్యం సమీపించున్నది, పశ్చాత్తాపపడాలి, పాపములను విడిచిపెట్టి మిమ్మల్ని మీరు కడిగి శుద్ధీకరించుకోవాలి. నా వెనక ఒక్కరు వస్తున్నారు, ఆయన మీకు పరిశుద్ధాత్మతో అగ్నితోను బాప్టిజం ఇచ్చి మిమ్మల్ని శుద్ధీకరించి దేవుని బిడ్డలుగా మార్చివేస్తారు. లోక పాపం మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారు వస్తున్నారనే విషయములన్నీ యోహాన్ బోధిస్తూ ఉండను. ఆ యేసుక్రీస్తు వారు దేవునికి మానవునికి మధ్యలో ఉన్న కనెక్షన్ పునఃస్థాపింప చేయుటకు వచ్చి ఉన్నారు గనుక దేవుని కుమారుడైనటువంటి యేసుని చూసి నీవు దేవుని కుమారుడా అని అడిగితే యేసు అవును అని సత్యం బోధిస్తే వారికి అది అంగీకారం కాలేదు. వారు అప్పుడు చెప్తున్న మాట దైవదూషణ పలుకుచున్నారన్నారు. నీవే నా క్రీస్తు అని అడిగితే నేను చెప్పినను మీరు నమ్మరు అన్నారు యేసు. కారణం నేను చెప్పి నమ్మించటం కాదు, నేను ఎవరవని నేను చేస్తున్న కార్యమును బట్టి గ్రహించుకో అన్నారు. హల్లెలూయా. యేసు నీ గురించి మనము గ్రహించుటకు యేసు ఏదైనా చెప్పనక్కర్లేదు, మనం గ్రహిస్తే చాలు. చాలామంది వ్యక్తులకు ఒక ప్రాబ్లం ఉంది, దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను బాప్టిజం తీసుకుంటాను. నీతో వచ్చి కేసీఆర్ మాట్లాడినందుకు నీ చట్టంకు లోబడి ఇంటి లోపల ఉన్నారా? ఇప్పుడు లాక్డౌన్లో ఉన్నారు కదా, కేసీఆర్ ఏమైనా వచ్చి చెప్పారు నీ ఇంటి లోపల ఉండాలని? కేసీఆర్ ఏమి వచ్చి చెప్పలేదు కదా. లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇవ్వంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటికి వచ్చి మీకు చెప్పలేదు కదా. మరి ఎందుకు ఇంటిలో లాక్డౌన్లో ఉన్నారు? మీకు తెలుసు బయటకు వెళితే లాత్తి బీపీ మీద పడుతుందని. చట్టముకు లోబట్టం అంటే మీ వద్దకి ఆయన రానక్కర్లేదు. ఒక సహోదరి నాతో చెప్పిన మాటయే, నేను ఒకసారి వాళ్ళ ఆభరణాలన్నీ తీసివేశారు, కొంతకాలం తర్వాత జ్యువెలరీ అడ్వర్టైజ్మెంట్ లాగా అన్ని మరలా వేసుకున్నారు. ఆ సహోదరి నాకు చెప్పిన మాటయే, దేవుడు వచ్చి నాకు చెప్తే నేను తీసివేస్తానని. అవును, ఈమె తీసివేయని దేవుడు చెప్తారు. దేవుడు చెప్పాలేని రీతిలో కాదు కావాల్సింది. నీవు ఆయనను గ్రహించాలి, నీవు ఆయనను తెలుసుకోవాలి. ఆయన వచ్చి చెప్పనక్కర్లేదు, ఆయనను నీవు గ్రహించుకోవటానికే వాక్యములు ఉన్న సత్యములు దేవుడు నీకు రాసి ఇచ్చారు. నాతో దేవుడు మాట్లాడితే నేను బాప్టిజం తీసుకుంటాను, దేవుడు నాకు దర్శనం ఇస్తే నేను ఆ కార్యం చేస్తాను, ఈ కార్యం చేస్తాను చెప్తున్నటువంటి వారు ఇప్పుడు కూడా ఉన్నట్టప్పుడు ప్రియ సహోదర సహోదరి, యేసు అలా తెలియచేయటానికి యేసు చెప్పనక్కర్లేదు, నేనే మసీహా అని చెప్పనక్కర్లేదు. ఎవరికి చెప్పారు తెలుసా? మార్తకి చెప్పారు. నేనే పునరుద్ధానము జీవము నేనేనని మార్తకి తెలియజేశారు. ఇంకెవరికి తెలియజేశారు తెలుసా? సమరియా స్త్రీకి తెలియజేశారు, నేనే రానై ఉన్న మసీహా. కారణం 5 భర్తలు నాకుండను, వారిని కలిగి ఉండినను వారు భరించువారై ఉండలేదు. ఆ 5 భర్తలు కొత్త నిబంధన అనుసారంగా చూస్తే అపోస్తలుడు, ప్రవక్త, సువార్తికుడు, కాపరి, బోధకుడు అని 5 భర్తలు, 5 భరించవలసినటువంటి వారు నాకు బోధించలేదు. కానీ మెస్సయా వస్తారు, వచ్చినప్పుడు అన్నీ బోధిస్తారని నేను ఎదురు చూస్తున్నానని తన పాప జీవితంలో ఉన్నటువంటి ఆ స్త్రీ చెప్తే అందరూ ఆమెను పాపి 5 భర్తలు ఉండను అని మాత్రం ముద్ర వేస్తున్నప్పుడు ఒక సత్యం గ్రహించే తీరాలి. ఆమె ఈ లోకములో ఇప్పుడు ఉన్నటువంటి సంఘముకు ఆమె రిప్రజెంటేటివ్ అనండి. ఆమె అన్ని ట్రై చేసి మోసపోయి ఇక ఒక్కరితో అడ్జస్ట్ అయి ఉంటున్నాను, అతడు భర్త కూడా కాదు, ఏమీ భరించడు, ఏది చెయ్యడు, మా దగ్గర పిండుకొని తీసుకుంటారని రీతిలో అనేక సంఘములో కాపరి చేత బాధింపబడి ఉన్నటువంటి దేవుని సంఘమా, పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడి చెప్తున్నారు, నీవు యేసు వద్దకి వస్తే ఆయన మెస్సయా అని మీకు అర్థమవుతుంది. ఆ స్థాయిలో ఈమె చెప్పిన మాట, నీ ఒక ప్రవక్త అని నాకు అర్థమైంది అని చెప్పి ఈమె మాట్లాడి, అయ్యా ఎక్కడ ఆరాధించాలి, అక్కడ ఆరాధించాలి చెప్తున్నారు, ఇక్కడ ఆరాధించాలి చెప్తున్నారు, మేము నిజముగా ఎక్కడ ఆరాధించాలి అని అడిగితే యేసు ఒక్కొక్కటిగా చెప్పారు, దేవుడు ఆత్మ అయి ఉన్నారు, ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలసి ఉన్నది. అప్పుడు ఈమె చెప్తున్న మాట, మెస్సయా వచ్చినప్పుడు అన్నీ తెలియజేస్తాను, నేను ఎదురు చూస్తున్నాను. ఆమెకి చెప్పారు, నేనే మసీహా అన్నారు. ప్రియ సహోదర సహోదరి, యేసుక్రీస్తు నిన్ను తెలియ చెయ్యకుండానే నీవు తెలుసుకోవాలి, నీ గ్రహించాలి. సత్యం వెదగువారమైతే నీకు అర్థమవుతుంది యేసే క్రీస్తు అని.
యేసుక్రీస్తు కాదు, ఏసే క్రీస్తు, ఏసే విమోచకుడు, ఏసే రక్షకుడు. హల్లెలూయా. అది గ్రహించు వారమై ఉండాలి. అందుకే యేసు వారికి అలా ఎక్స్ప్లెనేషన్స్ ఏమి ఇవ్వలేదు. యేసుకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండానే మనం గ్రహించి ఉండాలి. ఇక్కడ యేసు సత్యం మాత్రం చెప్పినందున యేసుని తీసుకుని పోయి సిలువ వేయడానికి వీరు తీసుకుని వెళ్తున్న పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. పిలాతుకు ఒక ప్రాబ్లం ఉండను. అదేమిటంటే ప్రజల దగ్గర వచ్చి నిలబడి అడుగుతున్న సమయం. నేను ఈ విషయం అనేకసారి చెప్పినదైనను, పిలాతు యేసుని గురించి ఇంతకు ముందే స్టడీ చేసిన వ్యక్తి. యేసయ్య బోధిస్తున్న, బయట పబ్లిక్లో ఉండి బోధిస్తున్న ఆ కాలంలో 3 సంవత్సరాల కాలం యేసయ్య పరిచర్య కాలంలోనే రోమన్ కౌన్సిల్, పిలాతు అప్పుడు గవర్నర్గా మారలేదు, ఆయన గవర్నర్ కాగా మునిపే ఆయనను రోమన్ ప్రొకౌన్సిల్ ఈయనను పంపించారు. నీవు పోయి ఈ జీసస్ అనే వ్యక్తిని గురించి స్టడీ చేసి ఆయనతో పాటు గ్యాదర్ అవుతున్న వారు ఎవరు అని నీవు స్టడీ చేసి రిపోర్ట్ తీసుకుని రమ్మని చెప్పి పంపినందున పైలట్స్ డైరీ అని చెప్పబడుతున్నటువంటి పుస్తకంలో, పిలాతు రాసిన డైరీ అని చెప్పబడుతున్న పుస్తకంలో పిలాతు రాసి చెప్పిన, లిఖితం చేసిన విషయం రాసి ఉంది. పిలాతే చెప్పిన మాట ఏమిటంటే, నేను వెళ్ళి చూస్తే ఇంత ధర్మబోధం ఉన్నా, ఇంత నీతి బోధం ఉన్నా, ఇంత న్యాయవంతుడైనటువంటి ఒక్కరు లోకములో ఉన్నారా? ప్రేమను గురించి మాత్రం మాట్లాడుతున్నారు. ఒక్క చంప మీద కొడితే ఇంకొక చంప చూపించమంటున్నారు, శత్రువులను ప్రేమించమని అంటున్నారు, హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి అంటున్నారు. ఎంత మంచి ప్రసంగం నేను విన్నాను. కానీ మాట్లాడుతూ మధ్యలో ఆయన నా వైపు చూడగా నాకు చెమట పట్టింది. నేను అక్కడ ఉండటానికి కుదరకుండా నేను లేచి వచ్చేసాను అని చెప్పి అతడే లిఖితం చేసినది అతని పుస్తకంలో ఉండి. అర్థం, పిలాతుకు ఆల్రెడీ యేసు ఎవరు అని తెలుసు. ఇంకా అది మాత్రం కాకుండా యేసుని తీసుకుని వచ్చినటువంటి సమయం పిలాతు భార్య అయిన క్లౌదియకి ఒక దర్శనం కలిగింది, ఒక కళ వచ్చింది. ఆ కళ ఏమిటంటే, పరలోకం నుండి ఒక సింహాసనం దిగి వస్తుంది. ఆ సింహాసనం చుట్టూ దేవదూతలు ఎగురుతున్నారు. సింహాసనంలో కూర్చుని ఉన్నటువంటి ఆయన ఆ సింహాసనం దిగి వస్తుంటే రోమన్ సామ్రాజ్యం పూర్తిగా పడిపోతుంది, బిల్డింగ్ అని క్రష్డ్ అయిపోతుంది. అది చూసి ఆ సింహాసనంలో ఎవరున్నారని తేరి చూడగా యేసు ముఖం కనిపించినందున క్లౌదియా వెంటనే ఉత్తరం రాసి పిలాతుకు పంపి చెప్పారు, నీవు ఆ నీతిమంతుని విషయంలో నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. కారణం, ఆయనయే రానై ఉన్నటువంటి రాజు. ఆయనను విషయంలో నీవు ఇది చేయవద్దు, వ్యతిరేకంగా ఏది చేయవద్దని ఈమె రాసి పంపించి ఉండను. కానీ ప్రజల మధ్యలో పిలాతు ఏం ఆలోచించారంటే, ఏ రీతిలైనను యేసుని విడిచిపెట్టాలి అని ఆలోచించారు. అందుకొరకు పిలాతు ప్రయత్నం చేసినటువంటి సన్నివేశమే తర్వాత ఉన్నది. నేను వెంటనే సబ్జెక్టులు మాత్రం చెప్పి ఈ సెషన్ కంప్లీట్ చేయబోతున్నాను. కొన్ని విషయం మనం గ్రహించవలసిన కొన్ని కార్యములు మాత్రం చెప్పుకొని, పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు పిలాతు ప్రజల దగ్గర వచ్చి నిలబడి చూస్తుంటే, ప్రజలు ఇందకి ముందు పోయిన ఆదివారం హోసానా హోసాని అన్నా అని పాడి ప్రభుపేట వచ్చువారు స్తుతింపబడును గాక అని చెప్పి దేవుని మహిమపరచిన అదే ప్రజలు, అదే వ్యక్తుల్ని వీరు డబ్బులిచ్చి సిలువ వేయుడిని అందరూ గుంపు కూడి చెప్తే యేసుని సిలువ వేస్తారు గనుక మీరందరూ ఆ విషయం కొరకే పిలాతుకు ప్రేరేపణ ఇవ్వండి, లేకపోతే అందరూ గ్యాదర్ అయ్యి ఆ ఒక్క విషయమే చెప్పండి అని చెప్పి వారిని గ్యాదర్ చేసి ఉండరు. కనుక పిలాతు వచ్చి చూసినప్పుడు జన సమూహం చేరి వచ్చిన వారు ఉన్నారు. వారిని అడిగారు, ఏమి చేయాలి? వీరు చెప్తా ఉంటారు, యేసుని సిలువ వేడి. దీని మధ్యలో వేరొక సబ్జెక్ట్ ఉంది, బరబాని విడిచిపెట్టి నేను ఆ ఏరియాకి వెళ్ళట్లేదు. సో సిలువ వేడి అని చెప్తున్నటువంటి సమయం పిలాతు లోపలికి వెళ్ళి యేసుని చూస్తారు. యేసుని చూసే యేసు ఎవరని ఈయనకి ఆల్రెడీ తెలుసు. అంతే మాత్రం కాకుండా యేసుని గ్రహించున్నారని మాత్రం కాకుండా యేసులో పాపం లేదు అని తెలుసు, యేసు తప్పు చేయలేదని తెలుసు. వారు తీసుకొచ్చిన సాక్ష్యాధారములను బట్టి ఏదైనా కనిపెడతామని ప్రయత్నం చేసేటప్పుడు కూడా యేసులో ఏ మిస్టేక్ కనిపించట్లేదు. అందు నిమిత్తం ఇలా దోషమేమి కనిపించట్లేదు అని చెప్పి పిలాతు బయటికి వస్తారు. కానీ ప్రజలందరూ ఏం చెప్తారంటే సిలువ వేడి అంటారు. అందు నిమిత్తం పిలాతు మరలా తిరిగి వచ్చి యేసుని అడుగుతున్నారు. యేసుని అడుగుతున్నప్పుడు సత్యంకు సాక్షిగా ఉంటుంది నేను వచ్చానన్నారు. సత్యం ఏమిటి అని అడిగారు. జవాబు వినడానికి నిలబడలా. మరలా పిలాతు మనుషుల దగ్గరికి వచ్చారు. పిలాతు అప్పుడు ఒక తీర్మానం తీసుకున్నారు. రోమన్ గవర్నమెంట్లో, రోమన్ ప్రభుత్వంలో ఎవరైనా తప్పు చేస్తే వారికి ఇస్తున్నటువంటి శిక్షలో భీకరమైన, చాలా నీచమైనటువంటి ఒక శిక్షా విధానమే వారిని కొరడాలతో కొట్టించటం. అలా కొరడాలతో కొట్టిస్తే వీరు సిలువ వేయటం అంటే మ్యాక్సిమం పనిష్మెంట్. ఈ ఊరిలో, మన ఇండియా దేశంలో ఉన్న ఉరి శిక్ష ఎలా ఉన్నదో అదే రీతిలో ఉన్న మ్యాక్సిమం పనిష్మెంటే సిలువ వేయటం అంటే. సిలువలో మరణమే ఉంది. సో పిలాతు ఏమనుకున్నారంటే, ఒక పని చేద్దాం, ఈయనను కొంచెం కొరడాలతో కొట్టించి రక్తం కారుతున్న శరీరంతో యేసు వచ్చి నిలబడి అయ్యో పాపం మా విడిచిపెట్టు అని వాళ్ళు చెప్తారు కనుక అలా చేయవచ్చు కాదా అని అనుకొని కొరడాలతో కొట్టబట్టొకై
గబ్బద్దాలోనికి తీసుకుని వెళ్తున్నారు. రాతి స్థలం అని చెప్పబడుతున్న గబ్బద్దాలోనికి యేసుని తీసుకుని వెళ్ళొచ్చున్నప్పుడు అక్కడ కొట్టటానికని అది డ్యూటీగా ఉన్న సైనికులు ఉన్నారు. వారిని గురించి చెప్తున్నా ఏమిటంటే, వారు ఒక్కరిని శిక్షించుటకని వారు మసిల్ పెంచుకుంటారు. వారు ఆరోగ్యంగా ఉండునేది ఎందుకొరకంటే మిగిలిన వారిని హింసించుటకే. కానీ వారి ఉద్యోగం అది. వారు ఒక మెషిన్ వల్ల వారు సిద్ధం. అంటే ఒక కొట్టడానికని సాధారణ రీతిలో ఒకరిని కొట్టడం సాధ్యం కాదండి. మీరేం ట్రై చేయొద్దు. బట్ కొట్టడం అనేది సాధ్యం కాదు. కారణం ఈ వ్యక్తి కూడా అలసిపోతారు. కానీ అలసిపోవకుండా కొట్టుటకై, అలసిపోకుండా శిక్షించుటకై వీరు స్పెషల్ ట్రైనింగ్ పొందుతారు. అలా ట్రైనింగ్ పొందినటువంటి సైనికుల మధ్యలోనికి, అటువంటి వ్యక్తుల మధ్యలోనికి యేసుని తీసుకొచ్చి నిలబెట్టారు. యేసును వారు శిక్షించడానికి వ్యత్యస్తమైనటువంటి రీతిలో వారు కేనింగ్తో స్టార్ట్ చేశారు. కేనింగ్తో స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎంటర్ అవుతారు, కొరడాల్లోనికి ఎంటర్ అవుతారు. ఆ కొరడాల గురించి చెప్తున్నది దాదాపు 1 అడుగు, 1.5 అడుగు వరకు సైజు ఉన్న ఒక హ్యాండిల్. ఆ హ్యాండిల్లో మనం ధరిస్తున్నటువంటి, పురుషులు ధరిస్తున్న బెల్ట్ కన్నా ఇగను వెడల్పు ఉన్నటువంటి లెదర్ స్ట్రిప్, 7 లెదర్ స్ట్రిప్ ఉంటుంది, 7 లెదర్ లైన్. ఆ 7 లెదర్ లైన్ ఒక అంచులో అది 7గా విభాగింపబడుతుంది. ఒకదానికి 7, దానికి మరలా 7గా విభాగింపబడుతుంది. ఆ విభాగింపబడినటువంటిది అన్ని స్ట్రాంగ్గా, అన్ని లెదర్లో స్ట్రాంగ్గా కట్టి ఉంచబడి ఉన్నది. ఆ 7లో పియర్సింగ్ టైపులో ఉన్న పదునైనటువంటి వశములు ఉన్నటువంటి, అంటే మేకులాగా ఉన్నటువంటిది, గాలంలాగా హుక్లాగా ఉన్నది. తర్వాత కొంచెం వెయిట్ ఉన్నటువంటి, అంటే మంచి పడితే ఈ వలలు వేస్తున్నటువంటి వారు వెంటనే వల దిగిపోవటానికి వాడుతున్న వెయిట్ ఒకటి ఉంది. దానికి ఐఎమ్ నాట్ షూర్ వాట్ టు సే దట్ ఇన్ తెలుగు. అది ఉంది. సో వెయిట్ ఉన్నటువంటిది, తర్వాత పొడుస్తూ లోపలికి వెళుతున్నటువంటి ఇనుపుది, మేకులాగా ఉన్నది, తర్వాత హుక్స్ ఉన్నది. ఇవి ఉన్నాయి. కొన్ని దానిలో ఎముకలు కూడా కట్టి ఉంచుతారని విన్నాను, షార్ప్గా ఉన్నటువంటి ఎముకలు. ఇలా ఉన్న 7 స్ట్రింగ్స్ ఉన్న 7 బెల్ట్ లైన్స్, అది ఒక హ్యాండిల్లో. అంటే ఈ ఒక్క కొరడాలతో ఒక మనిషిని ఒక్కసారి కొడితే 7 × 7 49 ఏరియాలో అది పోయి పడుతుంది. 49 గాయములు లేదా 49 దెబ్బలు ఒక్క దెబ్బకి పడుతుంది. అలాగనే 2 వైపున మారి సైనికులు నిలబడి కొట్టుటకై యేసుని వారు అలా వంచి నిలబెట్టారు. దాదాపు 2 అడుగు హైట్ ఉన్నటువంటి ఒక పీఠం, ఆ పీఠంలో చెక్కతో చేసిన ఒక పీఠం, ఆ పీఠం స్టమక్లో ఇలా సపోర్ట్ ఇచ్చి ముందుకు వంచి చేతులు సంఖ్యలతో ఒక హుక్లో బంధించి బ్యాక్ సైడ్ పాదం కూడా బంధించి పెడతారు. మనం ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ చూసిన వాళ్ళు ఒక చెక్క దానిలో చెయ్యి అలా ఉన్నటువంటి ఇదిలో కనిపిస్తుంది. కానీ నేను చరిత్ర స్టడీ చేసినప్పుడు నాకు అర్థమైనది, అలా వంచి నిలబడతారు. అంటే వీపు మాత్రం పైన ఉన్నది. 2 వ్యక్తులు అటు ఇటు నిలబడి వారి కొరడాలతో కొడతారు. పాపమేది చెయ్యని, పాపమేది ఎరుగని, పాపమసలు లేని యేసు మన కొరకు దెబ్బలు పొందుతూ ఉండను. ప్రియ సహోదర సహోదరి, నిన్ను స్వస్థపరచుటకై యేసు సహిస్తూ ఉండను. పరలోకం కంటే గొప్పవాడు, పరలోకం కంటే పరిశుద్ధులైనటువంటి వారు. ఆమేన్. దేవదూతలు పరిశుద్ధుడు 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 అని కొనియాడుతూ స్తుతించినటువంటి దైవ కుమారుడు 49 దెబ్బలు ఒక్కొక్కసారి భరిస్తూ ఉండను. ఒక్కసారి ఆయనను కొట్టి వారు ఇది లాగుతున్నప్పుడు ఆ హుక్స్ పోయి ఆయన శరీరంలో ఎక్కడెక్కడ దిగుతున్నదో వారి లాగగానే శరీరం నుండి మాంసం వేరై బయటకి వస్తుంది. మాంసం వేరై వస్తే అక్కడ రాతి పాత్రలో నీళ్ళు పెట్టి ఉండదు. ఎందుకంటే ఈ బెల్ట్ డ్రై అయితే అది తెగిపోతుంది. అది తెగిపోకుండా ఉండటానికి వారు తీసి ఆ పాత్రలో ఉన్న నీటిలో ముంచుతారు. ఇలా ఇతడు ముంచుతున్న సమయం అటువైపు నుండి ఉన్న వ్యక్తి కొట్టి లాగి ఉంటాడు. ఇతడు తీసి ముంచుతున్నటువంటి ఆ పాత్రలో శరీరం నుండి వేరై వచ్చిన జీవమున్న మాంసం
ఆ పాత్రలో పడుతూ ఉన్నది. ఆ పాత్రలో అప్పుడు కూడా జీవం ఉన్నటువంటి ఆ మాంసముక్కలు అక్కడ షివరింగ్ అవుతుంటే ఇక్కడ నుంచి ఒక వ్యక్తి కొట్టి లాగుతారు. పరిశుద్ధ బైబిల్లో ఒక వాక్య భాగం ఇలా ఉన్నది. కీర్తన 129 ఒకసారి చదవాలని ఆశిస్తున్నాం. 129వ కీర్తన 3వ వచనం. థ్యాంక్ యూ జీసస్. Psalms 129 verse 3. దున్నువారు నా వీపు మీద దున్నురి, దున్నువారు నా వీపు మీదే దున్నిరి. ఒక పొలం ఎలా దుక్కి దున్నుతారో ఆ రీతిలో ఆయన వీపు మారెను. ప్రవచనాత్మకముగా కీర్తనగాడు రాసి పెట్టారు, దున్నువారు నా వీపు మీదే దున్నిరి అని. అదే రీతిలో యేసయ్య వీపులో ఆయన ఒక్కొక్కసారి కొట్టి లాగుతున్నప్పుడు శరీరం నుండి మాంసం వేరై యేసు వీపు గురించి చెప్తున్నా తెలుసా? ఆయన ఎముకలు కానాయి వచ్చును. ఎందుకు తెలుసా? యేసయ్య రాసి పెట్టిను, ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుచున్నది. ఆమేన్. ఈ మంచి శుక్రవారం నాడు లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కరోనా వైరస్ అని వ్యాధి చేత, కోవిడ్-19 అని వ్యాధి చేత బాధపడుతున్నప్పుడు అందరికీ నేను చెప్తున్న ఒకే మాటే, యేసు వైపు చూడటానికి నీకు సాధ్యమైతే ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతుంది, నీకు స్వస్థత కలుగుతుంది, నీకు స్వస్థత కలుగుతుంది. ప్రియ దైవ జనమా, ప్రియ సహోదర సహోదరి, భారతదేశంలో ఉన్న ప్రజలారా, ఇండియాలో ఉన్నటువంటి ప్రజలారా, లోకమందై ఉన్న మానవ కులమా, every human being throughout the world, let me tell you, by the stripes of Jesus you can be healed. You are healed by the stripes of Jesus. నీవు చేయవలసిన కార్యం ఒకే ఒకటి, ఈరోజు ఆయన వైపు చూడు, నీ ఆయన వైపు తిరుగు. ఆమేన్. యేసు శరీరములో ఉన్నది మాంసములు వేరై వచ్చే రీతిలో ఆయన దెబ్బలు సహించినది పిలాతు అనుకుని ఉండవచ్చు, ఆయన నల్ల దెబ్బలు ఆయన కొట్టి ఆయన పంపించుకోవచ్చని. కానీ వాక్యం నెరవేరాలి కదా, దైవిక చిత్తం నెరవేరాలి కదా, అందుకొరకు ఆయన శిక్ష మొత్తం భరిస్తూ ఉండను. ఈ లోకములో ఏ ఏ వ్యాధులు ఉండవచ్చు, ఏ టైపులో ఉన్న వ్యాధి అన్నీ ఉన్నదో ఆ వ్యాధికి ఉన్న మందై మారెను యేసు పొందిన దెబ్బలు. హల్లెలూయా. హురబలబ శందనాదరాదియా రీబల్ ప్రౌఢమన హర్కదరగడగ శందర. ఐ యామ్ డిక్లేరింగ్ దట్ అపాన్ దిస్ నేషన్ టుడే. ఆమేన్. ఇప్పుడు వరకు ఎందరైతే కోవిడ్తో బాధింపబడి ఉన్నారో, ఆమేన్, యేసు పొందిన దెబ్బల చేత వారు యేసు అని పిలువటానికి మనసుంటే చాలు, స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక, దేశముకు స్వస్థత కలుగును గాక. హల్లెలూయా. హీలింగ్ విల్ కమ్ ఓన్లీ బై హిస్ స్ట్రైప్స్. హల్లెలూయా. నీ వ్యాక్సిన్ కనిపెట్టకపోవచ్చు, నీవు మందులు కనిపెట్టకపోవచ్చు, కానీ దేర్ ఇస్ ఎ వ్యాక్సిన్ విచ్ వాస్ బీన్ ఆల్రెడీ గివెన్. హల్లెలూయా. నీ కొరకు ఇవ్వబడినటువంటి ఒక వ్యాక్సిన్ ఉంది, ఆ వ్యాక్సినే యేసు పొందిన దెబ్బలు. బై హిస్ స్ట్రైప్స్ we are healed, we are healed. అది రిసీవ్ చేయడానికి మనసున్న వారు ఉంటే రిసీవ్ చేయండి. నేను ఈరోజు ఒక వీడియో నేను చూశాను, ఒక సహోదరు చెప్తున్నారు, కేసీఆర్ దగ్గరికి మమ్మల్ని తీసుకొని వెళ్ళు, మేము ఒక 10 నిమిషం ప్రార్థన చేద్దాము, ఆ 10 నిమిషం ప్రార్థన ద్వారా 24 గంటల లోపలనే దేశంలో స్వస్థత వస్తుంది చూడు అని చెప్పడం విన్నాను. నేను చాలా సంతోషించాను. అలాగను మందిరంలో ఎద్దరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి మనసున్న వారు ఉన్నారు కదా. ఆనాడు ఏలియా చెప్పిన మాట, ఆహాబ్ దగ్గరికి వెళ్ళి నా మాట చెప్పినే గాక ఈ సంవత్సరంలో వర్షమైన మంజైన పడదు. అది చెప్పిన సహోదరుని కొరకు కూడా నేను మాట్లాడి చెప్తున్నాను. దైవిక ఉగ్రత, దైవిక శిక్షను తప్పించుటకు ఒక్కటే మార్గం, మనం ప్రార్థన చేయటం మాత్రం కాదు, వారు నమ్మవలసి ఉన్నది. ఇఫ్ దే క్యాన్ కాల్ అపాన్ ద నేమ్ ఆఫ్ జీసస్, if at all they can call upon the name of Jesus in this situation, they shall be healed. యేసు మమ్మల్ని క్షమించుము అని చెప్పడానికి ఒక్క మనసు ఉంటే, ఒక్క మాట నోటి నుంచి వస్తే చాలు, స్వస్థత వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ నుండి 2-3 వాక్య భాగం మనం చదవాలి. యెషయా ప్రవచన గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. యెషయా ప్రవచన గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మన అతిక్రమ క్రియలను బట్టి, మన అతిక్రమ ఒకసారి మనం కొంచెం ముందు నుండి చదువుతూ వస్తాం, కారణం ఈ అధ్యాయం మొత్తం ఆ విషయమే గనుక. 53వ అధ్యాయం 1, 2, 3, 4, 5.
లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను. మొదటి వచనమేనా ఫ్రమ్ ద బిగినింగ్? మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతనిని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనల్లని వాడుగాను ఉండెను. యేసు 10,000 మందిలో సుందరుడు అని గాన ప్రతిగానం చేసి స్తుతింపబడుతున్న రీతిలో ఆమేన్ ఉన్న అదే యేసు సొగసు లేని, స్వరూపం లేని వాడై, ఆయన చూసి అపేక్షించుటకు ఎంత మాత్రం ఆకర్షణ లేని వాడై మారటానికి కారణం ఏం తెలుసా? మన అతిక్రమములన్నీ ఆయన భరించినందున, మన పాపములన్నీ ఆయన స్వీకరించినందున. ఆమేన్. ప్రవచన గ్రంథములో ప్రవక్త అయిన యెషయా రాసిపెట్టి చెప్తున్నారు. ఆమేన్. ముందున దినములో జరగనై ఉన్న కార్యం చూసి ఆయన చెప్తున్న విషయమే. కంటిన్యూ చేయండమ్మా. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. ఆమేన్. ఆయన మన రోగములను భరించెను అని వాక్యం ఉంటే COVID-19 కూడా ఆయన భరించెను అని అర్థం. మనిషి నాసికారంధ్రంలో జీవవాయు ఊదినటువంటి ఆ ప్రభు మనిషిగా దిగి వచ్చినప్పుడు ఊపిరితిత్తులో ట్రబుల్ వచ్చి శ్వాస పీల్చడానికి కుదరకుండా శరీరంలో ఉన్న అవయవములన్నీ చెడిపోయి చచ్చిపోయి COVID-19 బట్టి చనిపోతున్న సహోదరా సహోదరి, ఐ వాంట్ టు టెల్ యూ టుడే, నీకొక్క విడుదల ఉంది, నీకు స్వస్థత ఉంది. యేసే నిన్ను స్వస్థపరచువారు. హల్లెలూయా. స్వస్థత నీయుమయ్యా యెహోవా రాఫా. యేసు నామములో, యేసు రక్తములో, పవిత్రాత్మ శక్తితో, యేసు నామములో, యేసు రక్తములో, పవిత్రాత్మ శక్తితో స్వస్థత నీయుమయ్యా. స్వస్థత కావాలయ్యా. మా దేశ ప్రజలకి, లోకములో ఉన్న ప్రభువా దాదాపు 16 లక్షల మంది ప్రజలకి స్వస్థత కావాలప్పా. స్వస్థపరిచేవాడు నీవే. ఇంకొక మరణం ఉండకూడదని మేము నిన్ను అడుగుచున్నాపా. కనికరం చూపయ్యా. మా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో ఇక మరణం ఉండకూడదప్పా. ప్రభు, ఇండియా దేశంలో ఇక మరణం లేకుండా వారు నీ వైపు త్రిప్పబడినట్లుగా కృప చూపు తండ్రి. వారిని విడిపించయ్యా. నీ వైపు తిరిగినట్టుగా ఏదో ఒక కార్యం యేసుని నమ్మటానికి, యేసుని పిలవటానికి అందరికీ ప్రభు అవకాశం ఏదో రీతిలో కల్పించమని అడుగుచున్నాం తండ్రి. ప్రభు పేరట పిలిచివాడు రక్షింపబడును. హల్లెలూయా. Whoever calls on his name, they shall be saved. Can the church of God say amen, amen, amen? Hallelujah, hallelujah. Continue చేయండమ్మా. యెషయా ప్రవచన గ్రంథం 53:4-5. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడను. మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడను. ఇది మాత్రం అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచుంది. 6వ వచనం నుండి తప్పిపోయిన సంఘమును గురించి ఉన్న విషయమే. బట్ ఈ 5వ వచనం నుండి మాత్రం 2-3 విషయములు మాత్రం మీకు తెలియజేసి నేను ఈ సెషన్ ముగించబోతున్నాను. 2 things are written there. ఒకటి, our transgressions and our iniquities. మన తెలుగులో అతిక్రమములు, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన అతిక్రమములను బట్టి
అతడు గాయపరచబడను, మన మన దోషములను బట్టి నలగొట్టబడెను. 2 things, అతిక్రమం, దోషం. నేను ఈ 2 మాటను హీబ్రూలో దానికి ఉన్న అర్థం నేను వెతికి వెళ్ళినప్పుడు అక్కడ నాకు అర్థమైనది, అతిక్రమం అనే దానికి పేషా అని ఒక పదము, దోషం అనే దానికి ఏవోన్ అనే ఒక పదము ఉపయోగింపబడి ఉంది. పేషా అని పదముకు రిబెలియన్, రివోల్ట్, క్రాసింగ్ ద లిమిట్ అన్ని రాసి ఉంది. టోటలీ చెప్తే పాపం. ఏవోన్ అని మాటకి ఈవిల్, ఫాల్ట్, పాపం అని కూడా రాసి ఉంది. దేవునికి స్తోత్రం. ఈ 2 విషయం కూడా ఒకసారి చెప్పి దేవుని ప్రజలైన వారు ఒక్కసారి ఈ సత్యమును గ్రహించటానికి ఆమేన్ వారిలో ఏ విషయం ఈగను సరిచేయవలసి ఉన్నదో అది చేయాలని ఆశిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మిగిలినటువంటి విషయం, ఆయన దెబ్బలు పొందిన తర్వాత గబ్బద్దాలో ఆపలేదు, యేసుని బయటకి తీసుకుని వచ్చారు. యేసుని బయటకి తీసుకుని వచ్చేటప్పుడు రక్తదారి అయి శరీరం మొత్తం రక్తం కారుతున్న శరీరంతో యేసు వచ్చి బయట నిలబడితే ఎంత మాత్రం కనిగరము, ఎంత మాత్రం కరుణయి లేకుండా ప్రజలందరూ మరలా చెప్తా ఉండను, ఆమేన్, సిలువ వేయుడి, సిలువ వేయుడి. అందునిమిత్తం పిలాతు చెప్పారు, తీసుకుని పోయి సిలువ వేయుడి అని చెప్పి, ఈ రక్తములో నాకు అపరాధం లేదు అని చెప్పి చేతులు కడిగారు అని చెప్తున్నది. కానీ పిలాతుకున్న శిక్ష కూడా తప్పలేదు, పిలాతు కూడా శిక్ష పొందారు. అది తర్వాత ఉన్న విషయమే, ఆ చరిత్రకారులు చెప్తున్నారు. యేసుని అక్కడి నుంచి వారు తీసుకుని వెళ్ళారు. వెళుతున్న మార్గంలో మొత్తం ఆయన శిక్షిస్తూ ఉండరు. ఆ శిక్షణ సహించలేక యేసు ఆన్ ద వే పడ్డారు. సిలువను మోసుకుని వస్తూ యేసు పడినప్పుడు ఆమేన్ సైరీన్ అనే దేశం నుండి వచ్చినటువంటి ఒకరు, సీమోన్ అని ఒకడు వస్తూ ఉండను. అతని పిల్లల పేరు అలెగ్జాండర్ రూఫస్. ఆమేన్ సీమోన్ని వారు పిలిచి మోయలేకుండా యేసు తీసుకుని వెళ్తున్న సిలువ మోయమని అతనితో చెప్తే, అతడు పొలం నుండి పని చేసి ఇంటిలోనికి కట్లు పుల్లలు పట్టుకుని వస్తూ ఉండరు. అతను విడిచిపెట్టి వచ్చి ఈ కొన పట్టుకున్నారు. ఆ తర్వాత మరలా యేసే కంటిన్యూ చేశారు. సీమోన్ యేసు ఆమేన్ నేను చెప్తున్న ఒక విషయమే, సీమోన్ ఆ రోజు ఇంటికి లేట్గానే వెళ్ళారు. సమయానికి వెళ్ళటానికి సీమోనుకు కుదరలా. సీమోన్ వచ్చిన దాని కొరకు వేచి తన ఇంటిలో పిల్లలు ఉండి ఉండవచ్చు. మేబీ అతను పట్టుకొని వచ్చినటువంటి కట్లు అమ్మి దానివలన ఏదైనటువంటి డబ్బులు సంపాదించుకొని ఇంటిలో వండటానికి కావచ్చు. హీ వాజ్ జస్ట్ ఎ పూర్ మ్యాన్, ఒక దీనుడు, ఒక పేదవాడు. కానీ ఆ రోజు సీమోనుకు వెంటనే ఇంటికి వెళ్ళటానికి కుదరలేదు. కారణం ఇది, యేసు ఒక కొన పట్టుకున్నారు. యేసుని తీసుకుని వెళ్తున్నది చూసి సీమోన్ అక్కడ ఆగిపోయి ఉండొచ్చు. కానీ తన ఇంటిలో 2 పిల్లలు అలెగ్జాండర్ రూఫస్ ఉన్నారు. ఆమేన్ ఒకవేళ అలెగ్జాండర్ రూఫస్ డాడీ ఎందుకు లేట్ అవుతున్నారు అని ఆలోచిస్తుంటే, సీమోనుకు లోపల చెప్పడానికి ఒకటి ఉంది, నాకు ఒక మినిస్ట్రీ దొరికింది. నా యేసు ఒక కొన పట్టుకుంటానికి, యేసు ఒక సిలువ ఒక కొన పట్టుకుంటానికి నాకు ఒక మినిస్ట్రీ దొరికింది. ప్రియ దైవజనమా, ఏదైనా రీతిలో యేసు సిలువ ఒక కొన పట్టుకుంటానికి నీకు ఛాన్స్ దొరికి ఉంటే అదొక ధన్యతయే, అదొక ఆశీర్వాదమే. ఎలా తెలుసా? కాలక్రమంలో రూఫసు, అలెగ్జాండరు ఆమేన్ దేవుని చేతులు ఆశీర్వబడిన వారై మారాను. హల్లెలూయా. ఆమేన్ క్రీస్తు యేసునందు గొప్పవాడై ఒకరు మారారు. ఒకరు ఆమేన్ రోమన్ సైన్యముతో పాటు, రోమన్ అధికారులతో పాటు ఆమేన్ షేర్ చేస్తున్న ఒక ఉన్నతమైన స్థాయిలోనికి, ఒక గవర్నర్ స్థాయిలోనికి ఆమేన్ అలెగ్జాండర్ వెళ్ళారు. క్రీస్తు యేసునందు రూఫస్ గొప్పవాడై మారారు. ఆమేన్ యేసు ఒక సిలువలో కొన పట్టుకుంటానికి సీమోన్ ఒక రోజు కొంచెం లేట్ అయింది. అది చాలు, తన పిల్లలను కూడా ఆశీర్వదించారు. నా యేసు ఎంత మంచివాడు తెలుసా? నా యేసు ఎంత గొప్పవాడు తెలుసా? యేసయ్య కొరకు ఏదైనా ఒక చిన్న కార్యం చేసి నష్టపోయిన వారు ఎవరు లేరండి. లాభం పొందిన వారు మాత్రమే ఈ లోకంలో ఉన్నారు. ఆశీర్వాదం పొందని వారు ఎవరు ఉండరు. లెట్ మీ టెల్ యూ డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, యేసు కొరకు, యేసు రాజ్యం కొరకు నీవు ఏదైనా ఒక చిన్న కార్యం చేయటానికి నీవు మనసు స్థిరపరచుకొని ఉంటే, లెట్ మీ ఎన్కరేజ్ యూ టుడే, నీవు మాత్రం కాదు, నీ తర్వాత నీ పిల్లలు కూడా ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. యేసుక్రీస్తు రాకడ ఆలస్యమైతే నీవు చూస్తారు ఏ స్థాయిలో నీ పిల్లలు ఆశీర్వదించబడతారని. ఐ డిక్లేర్ దట్ అపాన్ యూ. యేసు రాజ్యము కొరకు ప్రయాసపడుతున్న ఎవరైనది వింటుంటే, ఐఎమ్ డిక్లేరింగ్ యాస్ ఎ ప్రాఫెటికల్ వర్డ్ టు యూ. ప్రవచనాత్మక సందేశముగా నేను మీ మీద పలుకుచున్నాను.
ఖచ్చితంగా నిశ్చయముగా మీరు మాత్రం కాదు, మీ పిల్లలు కూడా ఆశీర్వదింపబడతారు. దేవునికి స్తోత్రం. యేసు సిలువ కొనబట్టుకున్నారు. ఆ తర్వాత యేసు వెళ్ళారు. యేసుని తీసుకుని వెళ్ళి సిలువ వేస్తున్నప్పుడు అది ఆ సిలువ పెట్టుటకు ముందుగానే సిద్ధపరచబడినటువంటి దాని క్రాస్ బార్కి, సెంటర్లో ఉన్న బార్కి 4 ఇంచు వెడల్పు, 4 ఇంచు అంటే లెంగ్త్ 4 ఇంచు, 4 ఇంచు విడ్త్, ఇట్లా ఉన్నటువంటిదే దాని అంచు భాగం, అడుగు భాగం. సో ఇది ఫిక్స్ చేసి పెట్టడానికి వాళ్ళు రాతిలో ముందుగానే చెక్కుతారు. రాతి చెక్కి బండలో ఇది దింపి పెట్టడానికి ఉన్నటువంటి ఒక స్థలం కరెక్ట్గా కొంచెం లోతైనటువంటిది ప్రిపేర్ చేసి పెడతారు. యేసుని అక్కడికి తీసుకుని వచ్చేటప్పుడు 3 మేకులతో ఆయన చేతులు పాదములు వాళ్ళు కొట్టారు. ఒక రెండు చేతుల్లో 2 మేకులు, పాదం ఒకటి మీద ఒకటి పెట్టి ఒక మేకు అలా కొట్టారు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడను. నేను చేతులతో చేసినటువంటి పాపము నుండి నన్ను విమోచించుటకై యేసు చేతుల్లో మేకులు, నేను తప్పు మార్గంలో నడిచిన పాపం నుండి నన్ను విమోచించుటకై ఆయన పాదములు మేకులు కొట్టను. అంత మాత్రం కాకుండా నా హృదయ విచారములు ఉన్నటువంటి పాపము నుండి నన్ను విమోచించుటకై ఆయన పక్క పొడవబడను. నా మనసులో, నా తలములో, నా ఆలోచనలో ఉన్న పాపము నుండి నన్ను విమోచించుటకై ముళ్ళ కిరీటం ఆయన ధరింప చేయబడిన వాడై మారెను. ప్రియ సహోదర సహోదరి, మానవ కులమొక్క సంపూర్ణ శిక్ష నుండి విమోచించుటకై యేసు సమస్తము భరించెను అని పరిశుద్ధ బైబిల్ మనకు నేర్పిస్తున్నది. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా ఈ విషయములు మీరు వినండి. ఇక్కడ యెషయా ప్రవక్త చెప్తున్న 2 విషయమే. ఒకటి రిబెలియన్, రివాల్ట్, ఇంకొకటి ఈవిల్, ఫాల్ట్ అండ్ సిన్. రెండింటికి ఒక్క మాటలో చూస్తే పాపం అని అర్థం. కీర్తన 103లో ఒక వాక్యం ఉంది, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అందరం ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నెక్స్ట్ చదవండి. ఆయన నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము, ఆయనని దోషములన్నిటినీ క్షమించువాడు, ఆయనని దోషములన్నిటినీ క్షమించువాడు. నెక్స్ట్ నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, దోషమును క్షమించువాడు. సిన్ అని, పాపం అని మాటకి కొత్త నిబంధనానుసారమైన యాంగిల్లో నేర్చుకునేటప్పుడు గ్రీకులో ఉపయోగింపబడిన ఒక్క పదమే హమార్టియా, లక్ష్యం నుండి తప్పిపోవటం. ఈ విషయం కొంచెం శ్రద్ధగా మీరు వినాలని నేను ఆశిస్తున్నాను. ఒక తీర్మానం తీసుకొని ఆ తీర్మానం నుండి తప్పిపోతే, ఆ తీర్మానానుసారంగా నెరవేర్చకుండా ఉంటే దేవుని దృష్టిలో అది పాపమై మారుతుంది. ఆమేన్. నేను అది ఈరోజు చెప్పవలసి ఉండను కనుకనే చెప్తున్నాను. ఒకవేళ మీరు దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకున్నాను అనుకోండి, ఒకరోజు దేవా నేను నీ సన్నిధిలో ప్రార్థనతో ఉంటాను అని తీర్మానం తీసుకున్నాను అనుకోండి, ఆ తీర్మానమై ఉండాలి. దాని నుంచి తప్పిపోతే దేవుని దృష్టిలో అది పాపమై మారుతుంది. నీవు తీసుకున్న ఒక తీర్మానం, బికాస్ దట్ వాజ్ యువర్ కవెనెంట్ బిట్వీన్ గాడ్ అండ్ యూ. నీవు దేవుని సన్నిధిలో తీసుకున్నటువంటి నిబంధన అది. నీవు ఏదైనా కార్యం జరుగుతున్నప్పుడు, ప్రభువా నేను ఈ విషయం నుండి నన్ను తప్పిస్తే నేను నీ రాజ్యం కొరకు నేను ఫలానిది నేను ఇవ్వబోతున్నాను అనే ఒక తీర్మానం ఉందనుకోండి, అది నీవు చేయకపోతే అది దేవుడు పాపంగా చూస్తారు. నీవు ఒక కండిషన్ పెట్టారు, ప్రభువా నాకున్న దశం భాగం అన్నీ నేను శరీరంలో నేను అర్పించబోతున్నాను అని చెప్పి నీవు చెల్లించటానికి సాధ్యం కాకుండా నీవు ఉండిపోతుంటే దేవుని దృష్టిలో అది పాపమై మారుతుంది. డీవియేషన్ ఫ్రమ్ ద ఎయిమ్, డీవియేషన్ ఫ్రమ్ ద డిసిషన్, డీవియేషన్ ఫ్రమ్ ద డెస్టినేషన్, ఎవ్రీథింగ్ ఈస్ కౌంటెడ్ యాజ్ సిన్. ఆమేన్. ఇది చెప్పక తప్పదు. ఉపవాసం ఉంటానని తీర్మానం తీసుకున్నారు, చేయలేదా, ఉపవాసం ఉండలేదా, పాపముగా దేవుడు చూస్తారు. ఆమేన్. మేబీ ఉపవాసం అనేది అనేక రీతిలో ఉంది. ఫుల్ టైం ఉపవాసం ఉంది, పార్ట్ టైం ఉపవాసం ఉంది, ఒక్క పూట స్వీకరించుకునే ఉపవాసం ఉంది, లిక్విడ్స్ తీసుకునే ఉపవాసం ఉంది, అస్సలు ఆహారం ఏది లేకుండా నీళ్ళు మాత్రం స్వీకరించుకునే ఉపవాసం ఉంది, అసలు ఆహారము నీళ్ళు లేకుండా ఉపవాసం ఉంది. నీవు ఏ రీతిలో తీర్మానం తీసుకున్నారో ఆ తీర్మానంలో నిలబడాలి. డు నాట్ డీవియేట్. ఆమేన్. అలా నిలబడుతున్నప్పుడు మాత్రమే దేవుడు అది కౌంట్ చేస్తారు. కొంచెం డీవియేట్ అయిపోయిననుకోండి, దేవుడు పాపముగా లెక్కలో వస్తుంది. ఆమేన్. బైబిల్ సేస్ అందుకొరకు ఆయన శిక్ష పొందారు. ఆయన శిక్ష భరించినది మనలో వస్తున్న ఈ తీర్మానంలో ఉన్న మార్పును బట్టి. స్టెబిలిటీ అది ఏ దేవుని సంఘం నుండి ప్రభు ఎదురు చూస్తున్నారు. కొంచెం డైవర్ట్ అయిపోతే అది దేవునికి అంగీకారం కాదు. కానీ డైవర్ట్ అయిపోయినందునే సంఘం ఈ రీతిలో ఇప్పుడు ఉన్నది. పర్వాలేదులే అని అందరూ అంటారు. నో, అలా కాకూడదు. దేవుని సంఘముకు ఒక స్టెబిలిటీ ఉండాలి. ఆమేన్. దేవుని యందు నమ్మకం ఉంచిన వారు, యెహోవా యందు నమ్మకం ఉంచిన వారు కదలక నిత్యము నిలచు.
సియోను కొండవలే ఉందును. వారు ఏది వచ్చినా కదలరు, వారు తీసుకున్న తీర్మానం నుండి కదలరు. అలా నిలబడి ఉన్న వారిని గురించి బైబిల్ చెప్తున్న మాట, ఆపత్కాలమున మొరబెట్టుడి అని నీకు ఉత్తరం ఇచ్చేదును, మీరు ఆయన మహిమపరచెదరు. అక్కడ దానికి ముందు 2 వాక్యం ఉంది. ఆమేన్. మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము, దేవునికి స్తుతియాగం అర్పించుము. ఆ తర్వాత చెప్పారు ఆపత్కాలమున నీవు మొరబెట్టుమని. కీర్తన 50:14-15 నేను చెప్పాను, తర్వాత మీరు చదువుకోండి. ఫస్ట్ ఉన్న పార్ట్ చేసిన తర్వాతనే మన దేవుని సన్నిధిలో మొరబెట్టాలి, అప్పుడు దేవుడు మనకు జవాబిస్తారు. ప్రియ దైవజనమా, ఆమేన్. మనం డైవర్ట్ అయిపోతున్నా అది దేవుని దృష్టిలో పాపంగా ఉండదు. అనదర్ థింగ్, క్రాసింగ్ ద లిమిట్స్. దానికి ఉపయోగపడిన పదమే ఆమేన్ పేషా, రిబెలియన్ ఆర్ రివాల్ట్. ఒక తల్లితో ఏమి మాట్లాడాలి మనకు తెలుసు, అది ఏం మాట్లాడాలి. కొందరు చేసిన ఒక కార్యం ఉన్నది, తల్లిని లెక్క చేయకుండా తల్లిని దూషిస్తారు. ఒక తండ్రిని గౌరవించాలి, అది వాక్యం చెప్తున్న విషయమే. మీ తల్లిదండ్రులను సన్మానించుము అనే తెలుగు బైబిల్, బట్ ఇంగ్లీష్ ఇస్ హానర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. అంటే గౌరవించుము లేదా గణపరచుము. సన్మానించుమని చెప్పి స్టేజ్లో తీసుకొచ్చి ఒక షాలు కప్పి ఒక బొక్క ఇచ్చి కొంచెం ఫుడ్ పెట్టి పంపిస్తే అది కాదు దేవుడు చెప్తున్న విషయం. గౌరవించుము అర్థం రెస్పెక్ట్, హానర్, లోబడి ఉండుము. ఆమేన్. ఆ వాక్యము నుండి నీవు లిమిట్ దాటి గౌరవించకుండా గణపరచకుండా ఉన్నాననుకోండి, దేవుని దృష్టిలో పాపమై మారుతుంది. ఒకవేళ ఆమేన్ దేవుని సాక్షిగా దేవుని సేవకుడిగా నిలబడుతున్న వారికి లోబడమని బైబిల్లో ఉంది. మీ నాయకత్వంకు లోబడి ఉండాలి, అది నిజమైన నాయకత్వం. అది కాకుండా ఈ లోకంలో ఉన్న నాయకత్వం మాత్రం కాదు. అధికారులకు లోబడి ఉండమని చెప్పేటప్పుడు దైవికమైన అధికారంకే లోబడి ఉండాలి, లోకపరమైన దానికి కాదు. ఆమేన్. అర్థం అది అనుసరించకూడదని కాదు, రాజులను అధికారులను దేవుడే నియమించారు. చట్టానికి మనం లోబడి ఉండాలి, మనం చట్టబద్ధులమై ఉండే తీరాలి. బట్ దేవుని రాజ్యంకు విరుద్ధంగా వస్తున్న దానికి లోబడనక్కర్లేదు. బట్ దైవికమైన అధికారమే తండ్రి అనే స్థానం, పాస్టర్ అనే స్థానం, తల్లి అనే స్థానం, భర్త అనే స్థానం, ఇదన్నిటికీ లోబడి తీరాలి. దేవుడు చెప్పినటువంటి దానికి నీ విరుద్ధంగా నిలబడ్డారా, దానికి పేరే రిబెలియన్. ఆమేన్. క్రాసింగ్ ద లిమిట్, పేషా అని వచనం. ఆ మాట చెప్తున్నది ఏం తెలుసా, దాని కొరకు కూడా ఆయన ఆనాడు శిక్ష పొందారు. వాట్ ఆల్ యూ డిడ్, అందుకే ఆయన శిక్ష పొందారు. ఇక శిక్షించవద్దు యేసుని, ఇక నువ్వు యేసు మీద శిక్ష పడే రీతిలో మనం ఉండకూడదు. చాలు, ఇప్పటి వరకు చేసినది చాలు. యేసుని మరలా సిలువ వేస్తున్న వారిని మన లేఖనంలో మనం చూస్తున్నాం. కారణం, వారు మరలా అదే కార్యములు ప్రవర్తించడం వల్లనే సంఘం నుండి ప్రభు ఎదురు చూస్తున్నది తెలుసా. సంఘం ఇక అలా ఉండకూడదు. ఆమేన్. వన్ మోర్ థింగ్, ఇనిక్విటీ, ఈవిల్, ఫాల్ట్, తప్పిదములు. ఆమేన్. పరిశుద్ధ బైబిల్లో ఉంది. తప్పిదములు కూడా చేయవలసిన కార్యం ఏం తెలుసా, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. కొన్ని ఎర్రర్స్ కలగవచ్చు, కొన్ని మిస్టేక్స్ రావచ్చు. ఆమేన్. చేయకూడదు అని ఉంది, కానీ తొందరపాటులో వచ్చినది, అది దానికి ఫాల్ట్ అని పేరు. ఆ ఫాల్ట్ కూడా యేసు శిక్ష పొందారండి. నీ చిన్నగా కోపగించి నీ నోట్లో కాని మాట ఒకటి వచ్చిందా, అందుకే యేసు శిక్ష పొందారు. నీ పొరపాటు పడ్డారు, నీ చేయకూడని ఒక కార్యం వెంటనే చేసేసారు, దానికి యేసు శిక్ష పొందారు. నీ చూడకూడదు, నీ చూసారు, యేసు శిక్ష పొందారు. ఇక సిలువ వేయకూడదు యేసుని, ఇక నువ్వు యేసుని శిక్షించకూడదు. యేసు పొందినది చాలు. మంచి శుక్రవారం అని చెప్పబడుతున్న ఈ రోజు దేవుని సంఘంకు నేను చెప్తున్న విషయం తెలుసా, డు నాట్ క్రూసిఫై అగెయిన్, డు నాట్ పనిష్ హిమ్ అగెయిన్. ద chastisement of our sin, of our peace was laid upon him, and by his stripes we are healed. ఆయన పొందారు కదా, ఇక మన స్వస్థతే స్వీకరించాలి. దేనిలో స్వస్థత? ఈ పాపము నుండి స్వస్థత కావాలి, ఈ శాపము నుండి స్వస్థత కావాలి. మనకు శారీరకంగా మాత్రం కాదు, మెంటల్ హీలింగ్ మనకు కావాలి, ఫిజికల్ హీలింగ్ మనకు కావాలి, స్పిరిచువల్ హీలింగ్ మనకు కావాలి. అన్ని ఏరియాలో మనకు స్వస్థత కలుగుటకు ఆయన అన్ని భరించారు, ఆయన అన్ని సహించారు, ఆయన శిక్ష పొందారు. ఇక శిక్షించవద్దు యేసుని, ఆయన పడినది చాలు, ఇక శిక్షించవద్దు. కారణం, ఇక ఆయన శిక్ష నొందటానికి రాలా, ఆయన రక్షణ పొందిన వారిని చేర్చుటకు వస్తున్నారు. రాజ్యమేలుటకై మహారాజు యేసు వస్తున్నారు. అందు నిమిత్తమై ఇక మీదట ఏ రీతిలోనూ శరీరానుసారమైన క్రియలు లేకుండా ఆత్మానుసారంగా జీవించుటకు మన జీవితమును సమర్పిస్తాం. ఈ మంచి శుక్రవారం నాడు సహోదర సహోదరి, దేవుని బిడ్డలారా, నేను మీకు అందరికీ చెప్తున్న విషయం ఏం తెలుసా, హీ ఆల్రెడీ టుక్. ఆమేన్. ఒకసారి కూడా వాక్య భాగం చదవండమ్మా, ఒకసారి కూడా 53వ అధ్యాయం 5వ వచనం.
యెషయా 53:5. థ్యాంక్ యూ జీసస్. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడను. ఇట్ ఇస్ ఆల్రెడీ డన్. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అందుకే ప్రభు చెప్పారు, ఇట్ ఈస్ ఫినిష్డ్, ఇట్ ఈస్ డన్, టెటెలస్టాయ్. నేను చేసి ముగించాను, ఇక చెయ్యవద్దు. నో మోర్. ఒకసారి నమ్మారు, ఒకసారి తెలుసుకున్నారు, పాపం ఒప్పుకున్నారు కదా, విడిచిపెట్టారు కదా, యేసుతో కూడా ఏకీభవించుటకై, ఆయన మరణ పునరుద్ధానంతో ఏకీభవించుటకై పాపముకు చనిపోయి పాతిపట్టబడ్డారు కదా, యేసుతో చేరారు కదా. ఇక మరలా పాపం చేయకుడి, మరలా ఆయన శిక్షించకుడి తీర్మానంతో మనం ఉంటామా? మన దేవుని సెలవు సమర్పిద్దామా? యేసును ఇక సిలువ వేయవారుగా లేకుండా, ప్రభువా ఒకసారి నీవు మా కొరకు అన్నీ సహించారప్పా, ఇక మేము చెయ్యము. హల్లెలూయా. సిలువపై సిలువపై చూస్తున్నా దేవరిని, దేవుని కుమారుడే శాపమై మారనే. ప్రాణమా ప్రాణమా చూడుని ఈ ప్రేమను, ప్రాణప్రియుడు ప్రాణప్రియుడు నీకై ప్రాణం విడచనే. పాపపు ఆశతో నేనికా జీవించను, పాపపు ఆశతో నేనికా జీవించను. చెప్తాను, దేవాని బిడ్డగా, దేవాని బిడ్డగా జీవింతు నేనికా, దేవాని సాక్షిగా జీవింతు నేనికా. సిలువ పైన యేసు ఆయన తీసుకుని వచ్చి ఆ చెక్కినటువంటి ఆ రాతి స్థలములో, ఆ రాయి బండలో చెక్కినటువంటి స్థలములో ఆయన శరీరం సిలువతో కూడా పైకి లేపి ఒకేసారి విడిచిపెట్టినప్పుడు, అలా వచ్చి ఫిక్స్ అయ్యి ఆ హైట్ నుండి పుల్లిలో వాళ్ళు లాగి తీసుకొని పోయి కరెక్ట్ పొజిషన్లో ఒకేసారి విడిచిపెట్టినప్పుడు ఎముకలు, ఒక్కొక్క ఎముకలు స్థానం నుండి తప్పెను అని బైబిల్ చెప్తున్నది. అన్నీ ఆయన భరించారండి, శిక్ష నొందారు, సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడను, అన్నీ భరించి యేసు మన కొరకు అన్నీ చేసిరు కదా. ఇక మనం పాపపు క్రియలను విడిచిపెడదాం, తీర్మానంతో ఉందాం. యేసయ్య ఇక నేను దుఃఖపరచను, నిన్ను వ్యసన పరచి నడిస్తే నీ వైపు త్రిపుదేవా, నిన్ను దుఃఖపరచి ఉంటే నీ వైపు త్రిపుదేవా, బలమైన వాక్యమిచ్చి బలపరచి నడిపించుము, బలమైన వాక్యమిచ్చి బలపరచి నడిపించుము. మహిమా ఘనత గనుడా నీకే, మహిమా ఘనత గనుడా నీకే, స్తుతియు స్తోత్రము స్తోత్రార్హుడా నీకే, స్తుతియు స్తోత్రము స్తోత్రార్హుడా నీకే. హల్లెలూయా.
ఈ ప్రేమ ఎదుట మనల్ని సమర్పించే తీరాలి. మనకు తీర్మానం ఉండాలి. ఇక ఎంత మాత్రమేనో తిరగకుండా దేవుని సన్నిధిలో సమర్పించుకొని ఒక మాట ప్రార్థన చేద్దామా? పరిశుద్ధము కనికరం గల పరమ తండ్రి, ఈ మంచి అవకాశముకై స్తోత్రం అమ్మా. మేము చేసిన పాపములే అన్నను, మా పాపములు నీవు జ్ఞాపకం చేస్తే నీ ముందు నిలబడలేనే నేను. నా దోషములు నీవు జ్ఞాపకం చేస్తే నీ ముందు నిలబడలేనే నేను. తండ్రి కుమారుని మన్నించునట్లు, తండ్రి కుమారుని మన్నించునట్లు క్షమించు దేవుడు నీవేనయ్యా. మమ్ము క్షమించు దేవుడు నీవేనయ్యా. మమ్ము కడిగి కడిగి శుద్ధీకరించు కల్వరి రక్తముతో. హిమము కన్నా తెల్లగా, పూర్తిగా తెల్లగాను యేసయ్యా, 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 యేసయ్యా. అబ్బా నీ పాదం చేరి ఉన్నాను, ప్రేమించు తండ్రివి నీవే కదా. చేసిన పాపములు ఎన్నెన్నో కుములుచున్నాను కన్నీటితో. అబ్బా నీ పాదం చేరి ఉన్నాను, ప్రేమించు తండ్రివి నీవే కదా. చేసిన పాపములు ఎన్నెన్నో కుములుచున్నాను కన్నీటితో. తూర్పు పడమరకెంత దూరమో, లేదు సరిహద్దు నీ ప్రేమకు, లేదు సరిహద్దు నీ ప్రేమకు. నీవే కనికర సంపన్నుడు, నీవే కనికర సంపన్నుడు. నన్ను కడిగి కడిగి శుద్ధీకరించు కల్వరి రక్తముతో. నేను హిమము కన్నా తెల్లగాను, పూర్తిగా తెల్లగాను యేసయ్యా, 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 యేసయ్యా. ముళ్ళ కిరీటం నే చూస్తున్నా, ముఖమంత రక్తం காருச்சுந்தே உள்ள கிரீட பார்க்கிறேன் ஆண்டவரே, எங்களுக்காக பாடுபட்டவரே உமக்கு நன்றி அப்பா. முகமெல்லாம் வடிகின்றதே உம்முடைய ரத்தம் எங்களுக்காகத்தானே. உள்ள కిరీటం నే చూస్తున్నా, ముఖమంత రక్తం కారుచుందే. ప్రాణం ఇచ్చి నన్ను
ప్రేమించావు, ప్రాణమిచ్చి నన్ను రక్షించావు. దేవానికై నేనేమి చేతున్, దేవానికై నేనేమి చేతున్. నన్ను కడిగి కడిగి శుద్ధీకరించు, కల్వరి రక్తము. నేను హిమము కన్నా తెల్లగాను, పూర్తిగా తెల్లగాను. యేసయ్యా 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 యేసయ్యా. పరిశుద్ధ దైవమా, రక్తం కార్చి మమ్మను ప్రేమించిన నీ ప్రేమకే నీకు స్తోత్రం. మాపై నీవు చూపిన ప్రేమ ఎంతో గొప్పదమ్మా. ముళ్ళ కిరీటం ధరించిన వాడు, ముఖమంతా కారుతున్న రక్తం మాకు కనిపిస్తున్నదమ్మా. మా కొరకే కదా. ఇక నిన్ను దుఃఖపరచు వారమై మేము ఉంటాము. We will not be in rebellion. We will not be in revolt. We will not be against you. We will not cross the limits. We will not be deviated from our decisions. మేము తీసుకున్న తీర్మానం తప్పిపోకుండా, ప్రభువా, మేము తీసుకున్నటువంటి ప్రభువా ఏ లక్ష్యం కొరకు వెళ్తున్నాం అక్కడ తప్పిపోకుండా, నీకు వ్యతిరేక ఏది పలకకుండా, ఇతరులను ప్రేమించు వారమై, ఇతరుల కొరకు ప్రభువా ఎల్లప్పుడూ ప్రభువా సహనముతో ఉన్న వారమై మేము ఉంటాము తండ్రి. యజమానుడా నీకు స్తోత్రం. ఇతరుల కొరకు ప్రభు అన్ని సహించుటకు, కష్టం సహించుటకు, శ్రమపడుటకు ఓపిక కలిగిన వారమై, సహనమున్న వారమై మేము ఉంటామని మేము తీర్మానం తీసుకున్నామప్పా. మొదటి సంఘముకుండిన అదే ప్రేమలోనికి మేము తిరిగి వస్తున్నాం తండ్రి. మొదటి ప్రేమలోనికి మేము తిరిగి వస్తున్నామప్పా. అటు కృప మాకు ఎల్లప్పుడు దయచేయ. నీ రాజ్యం వచ్చును గాక, నిశ్చితమే నెరవేరును గాక. నీ నామం మేము ధరించున్నాం, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక. ప్రభు పేరట ఎందరు పిలుస్తారో వారందరికీ స్వస్థత కలుగును గాక, రక్షణ కలుగును గాక, విడుదల కలుగును గాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, ఆయన మనకు అనుగ్రహించి మనల్ని ప్రేమించిన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కాపుదలు నడిపింపు మనకును భూలోకమంతయున్న సత్యసాక్షులకు తోడుగా ఉండి కాచి కాపాడి బలపరిచి నడిపించును గాక. మనకు ఎల్లప్పుడు జయమిస్తున్న దేవునికి స్తోత్రం చెల్లించదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ప్రభువైన యేసయ్యా త్వరగా రమ్ము, మారానాదా యేసునాదా వేగమే రావయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీలో ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి బలపరిచి నడిపించును గాక. సాయంకాలం మరలా 7:30కి మనం కలిసి మన దైవిక సత్యములు మనం తెలుసుకుంటాం. అప్పుడు వీరికి దైవ సాన్నిధ్యం మీకు తోడుగా ఉండును గాక. అందరికీ వందనాలు.